Hi everyone, good morning. Good morning. So in today class, first we can discuss about knowledge management. Then I will go for service request. Okay. So you can see the ServiceNow knowledge management application enables the sharing of information in knowledge bases. Okay. The knowledge management application enables the sharing of information in knowledge bases. The knowledge base contains knowledge articles that provide users with information such as self-help, troubleshooting, and task resolution. Okay. ServiceNow knowledge management అనేది ఏంటంటే లైక్ ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ బేసెస్ లో షేర్ చేస్తుంది అనమాట. నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి? లైక్ కైండ్ ఆఫ్ కేటగిరీ అన్నమాట. లైక్ ఐటీ లేకపోతే ఏమని చెప్పొచ్చు, కేటగిరీ వైజ్ అనమాట. లైక్ ఐటీ కేటగిరీ అని చెప్పేసి, హెచ్ఆర్ కేటగిరీ అని చెప్పేసి, ఎక్సెల్ అని చెప్పేసి, ఇట్లా కేటగిరీ వైజ్ ఉండేదే నాలెడ్జ్ బేస్ అనమాట. ఒకసారి నాలెడ్జ్ ఆర్టికల్ మీకు చూస్తే ఆ నాలెడ్జ్ బేస్ అంటే ఏంటనేది అర్థమైపోతుంది. ఓకే. ద సర్వీస్ నౌ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఎనేబుల్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ knowledge base. Okay. The ServiceNow knowledge management application enables the sharing of information in knowledge bases. And this knowledge base contains knowledge articles that provide users with information such as self-help, troubleshooting, and task resolution. Knowledge management table name is KB_knowledge. Knowledge management table name is KB_knowledge. ఇక్కడ KB_knowledge అనే టేబుల్ వచ్చేసి బేస్ టేబుల్ అన్నమాట. లైక్ టాస్క్ టేబుల్ లాగా. ఓకే. టాస్క్ టేబుల్ కూడా బేస్ టేబుల్ అన్నమాట. ఓకే. నాలెడ్జ్ మేనేజ్మెంట్ టేబుల్ నేమ్ ఇస్ KB_knowledge. మామూలుగా ఏంటంటే అండి, మనకి నాలెడ్జ్ బేస్ ఉంటుంది. లైక్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ లో నాలెడ్జ్ బేసెస్ ఉంటాయి. లైక్ కేటగిరీస్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. సో అందులో మనం నాలెడ్జ్ ఆర్టికల్స్ ని క్రియేట్ చేస్తాము. లైక్ నాలెడ్జ్ బేస్ లో నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేస్తాము అంటే ఏంటి? లైక్ ఈ కేటగిరీ నాలెడ్జ్ ఆర్టికల్, లైక్ ఐటీ కేటగిరీ ఆర్టికల్, లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్ కేటగిరీ ఆర్టికల్, లేకపోతే సివిల్ రిలేటెడ్ కేటగిరీ ఆర్టికల్, ఇట్లా అన్నమాట. డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఒకసారి చూద్దాం. నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్, నాలెడ్జ్ వ్యూయర్, రైట్. సో చూడండి, నాలెడ్జ్ యూజర్, నాలెడ్జ్ మేనేజర్, నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్. నాలెడ్జ్ యూజర్, నాలెడ్జ్ మేనేజర్, నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్. సో నాలెడ్జ్ యూజర్ అనే వాళ్ళు ఎవరయ్యా అంటే ఎండ్ యూజర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే నాలెడ్జ్ ఆర్టికల్స్ ని రీడ్ చేస్తారో, ఎవరైతే మిస్సింగ్ నాలెడ్జ్ ఆర్టికల్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు నాలెడ్జ్ యూజర్ అన్నమాట. ఓకే. నాలెడ్జ్ యూజర్ రివ్యూస్ అండ్ యూజెస్ ద నాలెడ్జ్ ఆర్టికల్స్ ఇన్ డే టు డే లైఫ్. ఓకే. డే టు డే యాక్టివిటీస్. Identifies missing knowledge articles needed in day to day activities and identifies knowledge that need to be updated. నాలెడ్జ్ యూజర్ అనే వాళ్ళు ఎవరయ్యా అంటే నాలెడ్జ్ ఆర్టికల్స్ ని రివ్యూ చేస్తారు, అట్లాగే నాలెడ్జ్ ఆర్టికల్స్ ని డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఏమైనా మిస్సింగ్ నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉంటే ఐడెంటిఫై చేస్తారు. అట్లాగే ఏమైనా నాలెడ్జ్ ఆర్టికల్స్ అప్డేట్ చేయాల్సి ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఒక ఫంక్షనాలిటీ, ఈ రోజు ఒక ప్రాసెస్ ఉంది. మేబీ కొంత టైం తర్వాత ఆ ఫంక్షనాలిటీలో మోడిఫికేషన్స్ రావచ్చు. అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి చెప్తుంటారు. ఓకే. నెక్స్ట్ నాలెడ్జ్ మేనేజర్. నాలెడ్జ్ మేనేజర్ ఏంటంటే డే టు డే లైఫ్ సైకిల్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ చూసుకుంటాడు. చూడండి, మేనేజెస్ ద డే టు డే ప్రాసెస్ యాక్టివిటీస్, రివ్యూస్ సబ్మిటెడ్ నాలెడ్జ్ ఆర్టికల్స్,
helps identify the need for a new content, creates and maintains categories and templates, and gathering reports. నాలెడ్జ్ మేనేజర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డే టు డే ప్రాసెస్ యాక్టివిటీస్ని చూసుకుంటారు. అట్లాగే రివ్యూస్ సబ్మిటెడ్ నాలెడ్జ్ ఆర్టికల్స్. ఓకే, లైక్ నాలెడ్జ్ ఆర్టికల్స్ ఏవైతే క్రియేట్ చేసి రివ్యూకి సబ్మిట్ చేస్తారో దాని గురించి చూస్తుంటారు. అట్లాగే హెల్ప్స్ ఐడెంటిఫై ద నీడ్ ఫర్ ఏ న్యూ కంటెంట్, ఏమైనా కొత్త కంటెంట్ మన నాలెడ్జ్ ఆర్టికల్స్లో మెయింటైన్ చేయాలా అనేది కూడా చూస్తుంటాడు. క్రియేట్స్ అండ్ మెయింటైన్స్ ఏ కేటగిరీస్ అండ్ టెంప్లెట్స్ అండ్ గ్యాదరింగ్ ఏ రిపోర్ట్స్. ఓకే, లైక్ ఏమైనా కేటగిరీస్ అంటే ఇక్కడ నాలెడ్జ్ బేస్ అని చెప్పొచ్చు అనమాట. ఏమైనా కొత్త నాలెడ్జ్ బేస్లో ఏమైనా క్రియేట్ చేయాలా, ఏమైనా టెంప్లెట్స్ క్రియేట్ చేయాలా, సో రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఇవన్నీ చూసుకుంటుంటాడు. నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్ submits new knowledge article and updates the content of their existing articles. Okay, submits a knowledge articles and updates the content of their existing articles. Okay, knowledge contributor submits new knowledge articles and updates the content of their existing articles. నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్ ఎవరయ్యా అంటే ఎవరైతే నాలెడ్జ్ ఆర్టికల్ని క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే నాలెడ్జ్ ఆర్టికల్ని అప్డేట్ చేస్తున్నారో వాళ్ళు నాలెడ్జ్ కాంట్రిబ్యూటర్ అనమాట. దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్. ఓకే, దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద 1 or more టెక్నాలజీస్. ఓకే అండి, ఇక్కడ వరకే మన డౌట్స్ ఉంటే అడగండి. ఈ 3 persons లైక్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ డెఫినేషన్, నాలెడ్జ్ ఆర్టికల్ అంటే ఏంటి, నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎవరు ఐఫోన్ నుంచి కనెక్ట్ అయ్యారండి? సో ప్లీజ్ చేంజ్. ఎవరు, నేను డైలీ క్లాస్లో చెప్పను. సో ఎవరు ఐఫోన్ నుంచి కనెక్ట్ అయింది? తులసి, నేనేనండి. ఏం పేరు? తులసి. ఓకే, చూడండి, నేను నెక్స్ట్ టైం చూసేస్తే డిస్కనెక్ట్ చేస్తాను. సారీ, నేను ఇప్పుడే మారుస్తున్నాను చెప్పారు. అదే అంటే జనరల్ గా ఏంటంటే అండి, జూమ్ లో లాగిన్ అవ్వడానికి ముందు నేమ్ అడుగుతుంది కదా, సో అదొక్కసారి చేంజ్ చేసుకుంటే రిమెంబర్ మీ సంథింగ్ ఏదో ఆప్షన్ ఉంటుంది అక్కడ, అది సెలెక్ట్ చేసుకుంటే ప్రతిసారి తులసి అనే చూపిస్తుంది అండి. చూసుకోండి ఆ ఆప్షన్. ఈ సెట్టింగ్ చూస్తాను. సారీ, అదే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడ చెప్తాను. అంజు గారు, ఇది కేఎం అనేది ఐటీఎస్ఎం రిలేటెడ్ కాదా? ఎందుకంటే నేను అడిగేది ఏంటంటే బేస్ టేబుల్, ఆల్ బేస్ టేబుల్స్ బిలాంగ్స్ టు ఐటీఎస్ఎం, అవైతే టాస్క్ నుంచి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టికెట్స్ రిలేటెడ్ టేబుల్స్, all ITSM tables means ticketing related tables extending from the task table. Okay, this is not related to ticketing, right? This is a knowledge. Okay, that's why this is not extending from the task table, and this is also a base table. Okay, yes. Okay, fine. Next చూడండి, the life cycle of the knowledge management. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో 4 phases ఉంటాయి. స్టేట్స్ కూడా ఇవే అన్నమాట. డ్రాఫ్ట్ స్టేట్, రివ్యూ స్టేట్, పబ్లిష్ స్టేట్, రిటైర్ స్టేట్. ఫేజెస్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఫేజెస్ అన్నా స్టేట్స్ అన్నా రెండు ఒకటే. ఓకే, సేమ్ స్టేట్స్ కూడా సేమ్ ఉంటాయి. డ్రాఫ్ట్ స్టేట్, రివ్యూ స్టేట్, పబ్లిష్ స్టేట్ అండ్ రిటైర్ స్టేట్. చూడండి, డ్రాఫ్ట్ స్టేట్ లో ఎప్పుడు ఉంటుంది నాలెడ్జ్ ఆర్టికల్? క్రియేట్ నాలెడ్జ్ ఆర్టికల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్, ఆ డ్రాఫ్ట్ ఏ న్యూ ఆర్టికల్ ఫ్రమ్ స్క్రాచ్. ఒక కొత్త నాలెడ్జ్ ఆర్టికల్ ని క్రియేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్టికల్ కి రిలోకేట్ అయినప్పుడు కానీ మనము దాని యొక్క స్టేట్ డ్రాఫ్ట్ స్టేట్ లో ఉంటది. వన్స్ మనం నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేసాము అంటే దాన్ని పబ్లిష్ చేయాల్సింది ఉంటది. వన్స్ నాలెడ్జ్ ఆర్టికల్ ని క్రియేట్ చేసామంటే దాన్ని పబ్లిష్ చేయాల్సింది ఉంటది.
మీరు నాలెడ్జ్ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తేనే ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ మీ నాలెడ్జ్ ఆర్టికల్ ని చూడగలరు. ఓకే, మీరు నాలెడ్జ్ ఆర్టికల్ ని పబ్లిష్ చేయలేదు అంటే అది మీకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ నాలెడ్జ్ ఆర్టికల్ ని రివ్యూ పబ్లిష్ ఎప్పుడైతే పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తామో సో అప్పుడు అది రివ్యూ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. రివ్యూవర్ ఉంటారు, నాలెడ్జ్ రివ్యూవర్ ఉంటారు అనమాట. సో నాలెడ్జ్ రివ్యూవర్ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ని చెక్ చేసి ఎస్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గానే ఉంది, ఎస్ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మన నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఉంటే అని చెప్పేసి తనకు అనిపిస్తే అప్రూవ్ చేస్తాడు, అదర్వైజ్ రిజెక్ట్ చేస్తాడు. ఓకే, అది రివ్యూ స్టేట్ అన్నమాట. చూడండి, రిక్వెస్ట్ రివ్యూడ్ బై రెలవెంట్ నాలెడ్జ్ స్టాక్ హోల్డర్స్ who can approve the article for publication. Okay అండి, సో వన్స్ నాలెడ్జ్ ఆర్టికల్ అప్రూవ్ అయింది అంటే ఇమ్మీడియట్ గా పబ్లిష్ అయిపోతుంది. ఓకే, నాలెడ్జ్ ఆర్టికల్ ఈస్ విజిబుల్ ఇన్ ద నాలెడ్జ్ బేస్ అండ్ అవైలబుల్ టు ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే, వన్స్ నాలెడ్జ్ ఆర్టికల్ రివ్యూ కంప్లీట్ అయిపోయి పబ్లిష్ అయింది అంటే ఆ నాలెడ్జ్ ఆర్టికల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. రిటైర్, సో ఈ రిటైర్ అనే స్టేట్ ఎప్పుడు వస్తుంది అంటే మన నాలెడ్జ్ ఆర్టికల్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మనం మాన్యువల్ గా అయినా రిటైర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాం అనమాట. ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాలిడ్ గా ఉండాలి, లైక్ ఈ టైంకి రిటైర్ అవ్వాలి అని చెప్పేసి ఆ టైం పీరియడ్ రాగానే నాలెడ్జ్ ఆర్టికల్ రిటైర్ అయిపోతుంది, లేదంటే మనం మాన్యువల్ గా అయినా రిటైర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫేజెస్ అన్నమాట. సో చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేస్తాను. ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సో ఇక్కడికి రండి, నాలెడ్జ్ అని టైప్ చేయండి, నాలెడ్జ్. ఓకే, మీకు నాలెడ్జ్ అప్లికేషన్ ఉంటుంది చూడండి, నాలెడ్జ్ అప్లికేషన్ కింద హోమ్ పేజ్ అని ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేయండి. నాలెడ్జ్ హోమ్ పేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఎస్, ఇది నాలెడ్జ్ హోమ్ పేజ్. ఓకే, ఇక్కడ ఐటీ అనేది ఒక నాలెడ్జ్ బేస్, నాలెడ్జ్ అనేది ఒక నాలెడ్జ్ బేస్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ బేసెస్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఐటీ మీద క్లిక్ చేస్తాను, ఈ ఐటీ నాలెడ్జ్ బేస్ మీద అందులో ఉన్న సబ్ కేటగిరీస్ కైండ్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో చూడండి, అప్లికేషన్స్ అయితే ఇవి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, మేనేజింగ్, సెట్టింగ్ అని చెప్పేసి ఈ నాలెడ్జ్ ఆర్టికల్స్. మైక్రోసాఫ్ట్ లో ఎక్సెల్ రిలేటెడ్ ఒకటి ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రిలేటెడ్ ఒకటి ఉంది. లైక్ డివైజెస్ రండి, యాపిల్ డివైస్ ఒక నాలెడ్జ్ ఆర్టికల్ ఉంది. నెక్స్ట్ ఈమెయిల్, అవుట్లుక్ ఇన్ని ఉన్నాయి, అవుట్లుక్ 2010 ఇన్ని ఉన్నాయి అన్నమాట నాలెడ్జ్ ఆర్టికల్. ఐటీ రిలేటెడ్, ఆండ్రాయిడ్ ఇన్ని నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్ ఇన్ని ఉన్నాయి. ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్, జావా, పాలసీస్, సెక్యూరిటీ, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ నాలెడ్జ్ ఆర్టికల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక నాలెడ్జ్ ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాలెడ్జ్ హోమ్ నుంచి ఏ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట ఒక నాలెడ్జ్ ఆర్టికల్. ఓకేనా, మనము నాలెడ్జ్ ఆర్టికల్ ని లైక్ ఎంతమంది వ్యూ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా పడిపోతుందండి. అట్లాగే మనం ఈ నాలెడ్జ్ ఆర్టికల్ కి రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదా అనేది కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్ప్ఫుల్ అయింది అంటున్నాను, నేను కమెంట్ కూడా పెడుతున్నాను, గ్రేట్ ఆర్టికల్ సంథింగ్ ఏదో. ఓకే, సో ఇట్లా 3 ways లో మనము మన ఫీడ్బ్యాక్ ని సబ్మిట్ చేయొచ్చు ఏ నాలెడ్జ్ ఆర్టికల్. ఇది నాలెడ్జ్ ఆర్టికల్ హోమ్ పేజ్ నుంచి నాలెడ్జ్ ఆర్టికల్స్ ని ఎలా చూస్తాము ఏంటి అనేది. ఓకే,
అట్లాగే రండి అప్పుడు ఒక కొత్త ఆర్టికల్ క్రియేట్ చేద్దాము. ఆ నాలెడ్జ్ అప్లికేషన్ లో ఆర్టికల్స్ అని ఉంది చూడండి. ఆర్టికల్స్ కింద క్రియేట్ న్యూ అని చెప్పేసింది. నాలెడ్జ్ అప్లికేషన్ కింద ఆర్టికల్స్ అని చెప్పేసింది. ఆర్టికల్స్ లో క్రియేట్ న్యూ అని చెప్పేసింది. ఇప్పుడు నేను క్రియేట్ న్యూ మీద క్లిక్ చేశాను. ఓకే, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేశాను. కొత్త నాలెడ్జ్ ఆర్టికల్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఎస్, లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి 1 minute. వెయిట్. నాలెడ్జ్ బేస్. సో మీ నాలెడ్జ్ ఆర్టికల్ ఏ నాలెడ్జ్ బేస్ అని అంటుంది చూడండి. టూ నాలెడ్జ్ బేసెస్ ఉన్నాయి. అది ఐటీ నాలెడ్జ్ బేసా, నాలెడ్జ్ బేసా అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నా నాలెడ్జ్ ఆర్టికల్ ఐటీ నాలెడ్జ్ బేస్ లో ఉండాలనుకుంటున్నాను. లైక్ కేటగిరీ ఏంటి, దేనికి రిలేటెడ్. సో కేటగిరీ పిక్కర్. ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా, అప్లికేషన్స్, డివైజెస్, ఇవన్నీ కూడా ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐటీలో కేటగిరీ వచ్చేసి నేను సర్వీస్ నో అనుకుంటున్నా అండి. ఓకేనా, ఇంకా లేదు కాబట్టి నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీరు ఎగ్జిస్టింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, సర్వీస్ నో అని ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ లో ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నాను. చేంజ్ రిక్వెస్ట్ ఇలా అంటున్నాను, చేంజ్ రిక్వెస్ట్ అంటున్నాను. ఇప్పుడు ఒకసారి రండి, నేను జస్ట్ చేంజ్ రిక్వెస్ట్ కి వెళ్ళి కంటెంట్ కాపీ చేసి అక్కడ పెట్టేస్తాను. ఓకే, కాపీ. సో ఇక్కడ పేస్ట్. కీప్ ఫార్మాటింగ్. ఎస్, మీడియా అప్లోడింగ్ 100% కంప్లీటెడ్. ఓకే, నేను చూడండి 1 minute కొంచెం పెద్ద చేసి చూపిస్తాను స్క్రీన్. ఇది చూడండి, ఇమేజెస్ అన్ని పర్ఫెక్ట్ గా యాడ్ అయ్యాయి. ఇంతేనే నా నాలెడ్జ్ ఆర్టికల్, ఇంతే అన్నమాట. అటాచ్మెంట్స్ ఏమీ లేవు ఇక్కడ. ఓకే, సో ఈ కంటెంట్ లో పేస్ట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ అటాచ్ అయిపోయాయి. ఓకే, నేను డైరెక్ట్ గా సేవ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి valid2 అని ఉంది. 01012100. ఓకే, ఇది valid2 డేట్ అనమాట. ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే valid2 డేటు 01012020 ఉండేది అనమాట. అంతేనా? అంతే, 01012020 ఉండేది. ఆ 01012020 వచ్చిన తర్వాత ఈ valid2 డేట్ అనేది డిఫాల్ట్ valid2 డేట్ అనేది చేంజ్ అయింది అనమాట 01012100కి. ఓకేనా? సో ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ డిఫాల్ట్ valid2 డేట్ ఇన్ ద నాలెడ్జ్ ఆర్టికల్. మీరు ఏమని చెప్పాలి? 01012100. ఓకే, మనకి కావాలంటే ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నామో మనం ఆ డేట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, ఎస్, నేను ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ని సేవ్ చేసేస్తున్నాను. బట్ ఇది ఓల్డ్ డేట్ ఉంది కదా అంజి గారు, ఇది ఆ, 0101 అది ఓల్డ్. valid2. ఓకే, ఓకే 221. ఓకే అది 2020. ఓల్డ్ కాదు కదా, ఇప్పటి నుంచి చూసుకున్న 8 years ఫార్వర్డ్ ఉంది కదా. ఓకే, 70+ years ఫార్వర్డ్ ఉంది. ఓకే, సో చూడండి సక్సెస్ఫుల్ గా మన నాలెడ్జ్ ఆర్టికల్ ని క్రియేట్ చేశాను. సో నాలెడ్జ్ ఆర్టికల్ ని క్రియేట్ చేయగానే సరిపోదండి. ఓకే, దాన్ని రివ్యూ కూడా పబ్లిష్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే యూజర్స్ అందరికీ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిష్ చేసేస్తున్నాను నాలెడ్జ్ ఆర్టికల్ ని. సో పబ్లిష్ చేయగానే అవ్వదు, రివ్యూకి వెళ్ళిపోతుంది. చూడండి వర్క్, వెయిట్ ఓపెన్ చేస్తున్నాను నాలెడ్జ్ ఆర్టికల్. చూడండి ఇందాక డ్రాఫ్ట్ స్టేట్ నుంచి రివ్యూ స్టేట్ కి వెళ్ళిపోయింది. ఇది అప్రూవల్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇక్కడికి రండి, బెర్మాన్ లాబీ అప్రూవ్ చేయాలన్నమాట ఈ నాలెడ్జ్ ఆర్టికల్. ఈయన స్టాక్ హోల్డర్, నాలెడ్జ్ స్టాక్ హోల్డర్ అనమాట బెర్మాన్ లాబీ అని అతను. ఓకే, అంటే నాలెడ్జ్ స్టాక్ హోల్డర్ ఆర్ నాలెడ్జ్ అప్రూవర్ ఈయన. సో ఫర్ ఎగ్జాంపుల్ బెర్మాన్ అప్రూవ్ చేస్తున్నాడు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ రిక్వెస్ట్ ని. ఓకే, సో పబ్లిష్ అయిపోయింది, ఈ నాలెడ్జ్ ఆర్టికల్ పబ్లిష్ అయిపోయింది. ఇంకంతే, ఈ డేట్ రోజున
ఈ డేట్ వరకు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అవైలబిలిటీలో ఉంటుంది ఆర్గనైజేషన్ లో. ఓకేనా? వన్స్ ఈ డేట్ రీచ్ అయితే రిటైర్ అయిపోతుంది. లేదంటే మనం మాన్యువల్ గా రిటైర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ఒకసారి చూద్దాం నాలెడ్జ్ మేనేజ్మెంట్ హోమ్ పేజ్ నుంచి. ఓకే, లైక్ హోమ్ పేజ్ లో నాలెడ్జ్ హోమ్ పేజ్ లోకి వెళ్తున్నాను. రండి, ఐటీ అంటున్నాను. మంది వచ్చేసి సర్వీస్ నవ్ అండి. ఓకే, ఇదిగో సర్వీస్ నవ్ మీద క్లిక్ చేశాను. చేంజ్ రిక్వెస్ట్ అంట. చూడండి, ఇది మన నాలెడ్జ్ ఆర్టికల్. ఎంతమంది చూస్తారు ఇప్పటి వరకు? చూడండి, ఎంతమంది చూసారు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ని? ఓన్లీ ఒక పర్సన్, అది మనమే. ఓకే, ఇదిగోండి, పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ ఆర్టికల్ బిల్డ్ చేశాము. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక 4 రేటింగ్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఈ కంటెంట్ హెల్ప్ఫుల్ ఉంది, ఎస్ అంటున్నాను. ఏదో సంథింగ్ నైస్, ఇక్కడ ఏదో ఇస్తున్నాను సంథింగ్ లైక్ దిస్. కమెంట్ కూడా యాడ్ చేస్తాను, నైస్ కంటెంట్. ఇవన్నీ కూడా ఆ నాలెడ్జ్ ఆర్టికల్ కింద స్టోర్ అయిపోతాయి అన్నమాట. చూడండి, మనం హెల్ప్ఫుల్ అని చెప్పాము, కమెంట్ ఇచ్చాము, అట్లా రేటింగ్ కూడా ఇచ్చాము. ఒకసారి రండి, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ కూడా అవసరం లేదు, కిందకు వచ్చి ఫీడ్బ్యాక్ అని ఉంటుంది చూడండి, రిఫ్రెష్ చేయండి. 3 టాస్క్లు క్రియేట్ అయ్యాయి. ఒకటేమో కమెంట్ రిలేటెడ్, ఒకటేమో రేటింగ్ రిలేటెడ్, ఒకటేమో హెల్ప్ఫుల్ ఆర్ నాట్ రిలేటెడ్. ఓకేనండి? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఎంతమంది చూసారు? ఇప్పుడు 2 చూసారు. ఫస్ట్ టైం మనం చూసాము, మళ్ళీ ఈ బ్రౌజర్ రిఫ్రెష్ చేసి సెకండ్ టైం ఈ నాలెడ్జ్ ఆర్టికల్ చూస్తున్నాము. ఓకే, ఇట్లా అన్నమాట. ఇదే నాలెడ్జ్ ఆర్టికల్ ని సర్వీస్ పోర్టల్ నుంచి అలా చూడాలో ఒకసారి చూద్దాం. ఓకే, సర్వీస్ పోర్టల్. సర్వీస్ పోర్టల్ హోమ్ కి వెళ్ళండి. సర్వీస్ పోర్టల్ హోమ్ కి వెళ్ళిపోయిన తర్వాత నాలెడ్జ్ అని టైప్ చేయండి, లేదా ఇక్కడ నాలెడ్జ్ బేస్ అని ఉంది చూడండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక లింక్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలెడ్జ్ మీద క్లిక్ చేస్తాను. నా కేటగిరీ వచ్చేసి సర్వీస్ నవ్ అండి. నా నాలెడ్జ్ ఆర్టికల్ సర్వీస్ నవ్ లో ఉంది. క్లిక్ చేశాను. ఓకే, ఇది నా నాలెడ్జ్ ఆర్టికల్. సో చూడండి, 2 మెంబర్స్ చూసారు. ఇది 2 minutes అగో పబ్లిష్ చేశారు. ఓకేనా? దీనికి 4 స్టార్ రేటింగ్ ఉంది. ఓకే, చేంజ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇంకా చూడండి ఇక్కడ ఏంటి నాలెడ్జ్ ఆర్టికల్ అనేది ఇట్లా కనిపిస్తుంది మనకి, ఏది సర్వీస్ పోర్టల్ వ్యూ నుంచి. ఓకే, మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే రేటింగ్ ఇచ్చుకోవచ్చు. ఏమన్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి హెల్ప్ఫుల్ అవ్వలేదు, ఎస్ నో కొట్టాడు, కమెంట్ యాడ్ చేస్తున్నాడు, సంథింగ్ ఏదో టెస్ట్ అంటున్నాడు. ఇట్లా ఎస్. చూడండి, ఇది 3 మెంబర్స్ వ్యూ చేశారు, రేటింగ్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఫీడ్బ్యాక్ లో పడిపోతుంది రేటింగ్. ఓకే, ఇట్లా అన్నమాట. సో ఇది నా నా సర్వీస్ పోర్టల్ నుంచి నాలెడ్జ్ ఆర్టికల్ ని ఎలా చూడాలి అనేది. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అవసరం లేదు, కొత్తది వచ్చింది దీని రిలేటెడ్ అనిపించింది అనుకోండి, మాన్యువల్ గా రిటైర్ మీద క్లిక్ చేయండి, రిటైర్ అయిపోతుంది. డూ యూ వాంట్ టు రీప్లేస్ ద కరెంట్ ఆర్టికల్ విత్ అనదర్ ఎగ్జిస్టింగ్ ఆర్టికల్? నో అంటున్నాను అనమాట. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ నాకు అవసరం లేదు ఫ్యూచర్ లో మా ఆర్గనైజేషన్ లో అని నేను అనుకుంటున్నాను. సో నో అంటున్నాను. ఒకవేళ ఏదైనా రీప్లేస్ చేస్తుంటే దాన్ని ఎస్ సెలెక్ట్ చేసుకుని దాని యొక్క ఆర్టికల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఏ నాలెడ్జ్ ఆర్టికల్ దీన్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి. ఓకే, రిటైర్ అంటున్నాను. ఎస్, నాలెడ్జ్ ఆర్టికల్ అనేది రిటైర్ అయిపోయిందండి. ఇంకా ఆ నాలెడ్జ్ ఆర్టికల్ కనిపించదు అనమాట. ఇక్కడ అసలు సర్వీస్ నో కేటగిరీనే కనిపించట్లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇది మనం ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి URL రిఫ్రెష్ చేస్తున్నాం కాబట్టి కనిపిస్తుంది. బట్ వన్స్ నాలెడ్జ్ ఆర్టికల్ రిటైర్ అయిపోయిన తర్వాత కనిపించింది. ఇక్కడ అసలు చూడు, అసలు సర్వీస్ నో కేటగిరీనే లేదన్నమాట అది కనిపించడానికి. ఓకేనండి, ఇది రిటైర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు నాలెడ్జ్ ఆర్టికల్ ని రిటైర్ చేశారు. ఓకే, ఫైన్. సో మీరు నాలెడ్జ్ ఆర్టికల్ ని రిటైర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఎస్, చేయొచ్చు. ఓకే, ఒకసారి రండి, నాలెడ్జ్కి వెళ్ళిపోదాం మళ్ళీ. నాలెడ్జ్ రిటైర్డ్ ఆర్టికల్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మన నాలెడ్జ్ ఆర్టికల్ రిటైర్ అయిపోయింది కదా, రిటైర్డ్ ఆర్టికల్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏదండి రిటైర్డ్ ఇంకా అవ్వలేదు.
రిటైర్ అవ్వాలన్నా కానీ అప్రూవల్ రావాలన్నమాట. నాలెడ్జ్ ఆర్టికల్ రిటైర్ అవ్వాలన్నా కానీ అప్రూవల్ రావాలి. చూడండి పెండింగ్ రిటైర్మెంట్. సో ఈయన బెర్మాన్ లోబే అప్రూవ్ చేస్తేనే రిటైర్ అయిపోతుంది. ఓకే, అప్రూవ్ చేస్తున్నాడు. సో చూడండి పర్ఫెక్ట్లీ రిటైర్డ్. ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అనేది పర్ఫెక్ట్ గా రిటైర్ అయిపోయింది. ఇంకా ఎండ్ యూజర్స్ కి ఎవరికి ఆర్గనైజేషన్ లో ఉన్న ఏ యూజర్ కి కూడా ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఈ నాలెడ్జ్ ఆర్టికల్లో మీరు ఏదైనా కంటెంట్ మాడిఫై చేసి మళ్ళీ పబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీపబ్లిష్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, పబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోయింది. మళ్ళీ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ నాలెడ్జ్ ఆర్టికల్ ని త్రూ ఇంపోర్ట్ ఆర్టికల్స్ అనే దాని ద్వారా కూడా క్రియేట్ చేసి ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి. ఓకే, ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఇంపోర్ట్ ఆర్టికల్స్ లోకి వెళ్ళిపోతున్నాను. రిమైనింగ్ ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నానండి. క్లోజ్ ట్యాబ్స్ టు ద రైట్. చూడండి ఇక్కడ రైట్, ఇది కూడా క్లోజ్ చేస్తాను. నేను ఇక్కడ నాలెడ్జ్ అప్లికేషన్ లో ఆర్టికల్స్ కింద ఇంపోర్ట్ ఆర్టికల్స్ క్లిక్ చేశాను. ఇక్కడ డైరెక్ట్ గా ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. నా నాలెడ్జ్ ఆర్టికల్ వచ్చేసండి ఐటీ నాలెడ్జ్ ఆర్టికల్. కేటగిరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వీస్ నౌ రిలేటెడ్ కేటగిరీ ఇందాక నేను క్రియేట్ చేశాను కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రౌజ్ ఫైల్స్. బ్రౌజ్ ఫైల్స్ లో నేను సర్వీస్ నౌ సిలబస్ ని సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇదన్నమాట ఇంపోర్ట్ అంటున్నాను. డాక్యుమెంట్ అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఒక నాలెడ్జ్ ఆర్టికల్ అప్లోడ్ అవుతుంది. 100% కూడా అయింది, క్రియేట్ అయింది విత్ డ్రాఫ్ట్ స్టేట్ అన్నమాట. విత్ డ్రాఫ్ట్ స్టేట్ ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఓకేనా? క్రియేట్ అయిపోయిందా లేదా మన నాలెడ్జ్ ఆర్టికల్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మళ్ళీ ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నమాట. దీన్ని పబ్లిష్ చేయాలి. ఇంకా సేమ్ ప్రాసెస్. ఆల్ అంటున్నాను. మంది నాలెడ్జ్ ఆర్టికల్ 3 ఇదన్నమాట మన నాలెడ్జ్ ఆర్టికల్. దీన్ని పబ్లిష్ చేయాలన్నమాట. డ్రాఫ్ట్ స్టేట్ లో ఉంటుంది. ఎస్, పబ్లిష్ కి చేసామంటే అది రివ్యూకి వెళ్ళిపోతుంది. బెర్మాన్ రూబీ నాలెడ్జ్ స్టాక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అప్రూవ్ చేయాలి. వన్స్ ఇది అప్రూవ్ చేసిన తర్వాత పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్డ్ ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది ఆర్గనైజేషన్ లో. ఓకే అండి, ఏమైనా క్వరీస్ ఉన్నాయి ఇక్కడ? నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేయడము, లైక్ నాలెడ్జ్ ఆర్టికల్ ఎలా వ్యూ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా రిటైర్ చేయాలి అనే వాటిల్లో. అంజి గారు, ఇప్పుడు రిటైర్ చేయకుండా మనం ఆర్టికల్ ఉంచామనుకోండి, మన మన ప్రొఫైల్లోనే కనిపిస్తుందా? ఇప్పుడు నేను క్రియేట్ అందరికి చేసిన కనిపిస్తుంది. మీ ప్రొఫైల్లో కూడా కనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది నాలెడ్జ్ ఆర్టికల్ పబ్లిష్ అయ్యి కనుక ఉంటే. ఓకే, ఇప్పుడు టెంపరరీగా క్రియేట్ చేసాం కదండి, అది కూడా కనిపిస్తుందా? టెంపరరీగా ఏది క్రియేట్ చేసాము? ఏది టెంపరరీగా క్రియేట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది ఎవరికైనా ఇప్పుడు సపోజ్ నేను క్రియేట్ చేస్తే అది మీ అందరికి కనిపిస్తుందా? మీరు క్రియేట్ చేస్తే అందరికి కనిపిస్తుందా అంటే రియల్ టైం ఆర్గనైజేషన్ లో ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అడిగింది నాకు అర్థమైంది. ఇప్పుడు తులసి ఒక సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ చేస్తుంది. అంజి ఒక సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ చేస్తుంది. అశోక్ ఒక సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ చేస్తున్నాడు. ఎవరి సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఆల్దే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ అయినప్పుడు. ఓకేనా? నువ్వు మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తే మాకేం కనిపించదు. ఓకేనా? అంటే మీ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో డిఫాల్ట్ యూజర్స్ ఆల్మోస్ట్ 600 మెంబర్స్ ఉంటారు. ఓకే, యూజర్స్ టేబుల్ లో ఉంటారు. యూజర్స్ అని టైప్ చేయండి, వస్తుంది. ఒకసారి చూడొచ్చు ఆ యూజర్స్. మనకి ఆ కాన్సెప్ట్ తర్వాత వస్తుంది, అది వేరే విషయం. ఓకే, వాళ్ళకి కనిపిస్తుంది డిఫాల్ట్ యూజర్స్ కి. మన రియల్ టైం ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది అంటే నీకు ఒక ఇన్స్టాన్స్, నాకు ఒక ఇన్స్టాన్స్, అట్లా ఏం ఉండదు అన్నమాట. ఒకటే ఇన్స్టాన్స్ ఉంటుంది. అదే ఇన్స్టాన్స్ ఇప్పుడు డిఫాల్ట్ యూజర్ 600 ఉన్నారు నీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అని ఎలా చెప్తున్నాను, అలానే ఒకే సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఉంటుంది. అందరు ఎంప్లాయీస్ అందులో ఉంటారన్నమాట. ఓకే ఓకే అంతే. ఓకే, ఇప్పుడైతే నేను క్రియేట్ చేస్తే నాకు ఆ 600 మెంబర్స్ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళకి కనిపించదు. ఎలా కనిపిస్తుంది అంటే మీ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి నాకు యాక్సెస్ ఉంటే నాకు కనిపిస్తుంది, నేను అది చూస్తే. ఓకే, అది రియల్ టైమ్ లో మాత్రము ఇట్లా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అట్లా ఏముండదు, అందరికి కలిపి ఒకే ఇన్స్టాన్స్ ఉంటది. ఓకే, అది
అంటే స్పెసిఫిక్ ఇప్పుడు ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు మనం మనంతటికి మనమే ఆహ్, ఆథర్ ప్లేస్‌లో అది ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళే అప్రూవ్ చేసేసాము. పర్సనల్ డెవలప్‌మెంట్‌లో అలానే చేసేస్తే ఆ 600 మెంబర్స్‌కి కనిపిస్తదా? చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పబ్లిష్ అయింది కదా! చూడండి. హ్మ్. నేను అబిల్ ట్యూటర్‌కి ఇంపన్షియేట్ అవుతున్నాను. సేమ్ మనము యాస్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎలా అయితే వ్యూ చేసామో నాలెడ్జ్ అట్‌ని సేమ్ అన్నమాట. సేమ్ వేలో ఓహ్! మనం వ్యూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్‌కి నేను ఇండైరెక్ట్‌గా లాగిన్ అవుతున్నాను. రండి. ఈయన సర్వీస్ పోర్టల్ ఈయనకు సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఇవ్వలేదా? వెయిట్. హ్మ్. స్పెసిఫిక్ యూజర్స్ కూడా చేయొచ్చా? అంటే కొందరే ఆ! చూడొచ్చు. ఉంటదండి. ఈ నాలెడ్జ్ ఆర్టికల్ స్పెసిఫిక్‌గా ఈ గ్రూప్ వాళ్ళకే కనిపించాలి. ఈ రోల్ వాళ్ళకే కనిపించాలి. ఈ యూజర్స్‌కే కనిపించాలి. ఈ కంట్రీ వాళ్ళకే కనిపించాలి అనేది కూడా మనం చేయొచ్చన్నమాట. ఓకే. యూజర్ క్రైటీరియా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వస్తది. ఓకేనా? అది మనము సర్వీస్ కేటలాగ్‌లో కూడా యూజర్ క్రైటీరియా అనేది యూజ్ చేస్తాం. అప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? డెవలప్‌మెంట్‌లో చివర్లో వస్తదది. యూజర్ క్రైటీరియా అనేది. ఓకే. చూడండి ఇప్పుడు మనం అబిల్ ట్యూటర్‌కి ఇంపన్షియేట్ అయ్యాము. అబిల్ ట్యూటర్ నాలెడ్జ్ మీద క్లిక్ చేశాడు. ఇది ఓపెన్ అయింది. ఐటీ నాలెడ్జ్ బేస్‌లోకి వెళ్తున్నాడు. తను సర్వీస్ నో నాలెడ్జ్ ఆర్టికల్స్‌ని చూడాలనుకుంటున్నాడు. చూడండి 2 ఉన్నాయి. సర్వీస్ నో నాలెడ్జ్ ఆర్టికల్స్. సిలబస్, చేంజ్ రిక్వెస్ట్. తను ఏది చూడాలనుకుంటే అది చూడొచ్చు. దేనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే దానికి ఇచ్చుకోవచ్చు. ఓకే. ఓహ్! ఓకే. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ చూడండి నాలెడ్జ్ ఆర్టికల్ ఇంపోర్ట్ ద్వారా క్రియేట్ చేసాం ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. మనం ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ రికార్డ్ నుంచి నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేసాము. మీకు గుర్తుందా అండి? ఇన్సిడెంట్ క్లోజ్ అవ్వగానే ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అయింది అదనమాట. ఇది హ్మ్. మాన్యువల్ క్రియేషన్ నాలెడ్జ్ అప్లికేషన్ నుంచి క్రియేట్ చేయడం ఇది. ఓకే. ఇన్ని విధాలుగా నాలెడ్జ్ ఆర్టికల్ ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి నాలెడ్జ్ అప్లికేషన్ నుంచి, ఒకటి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లైక్ ఇన్సిడెంట్. ఇంకొకటి ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఇంపోర్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఏమేం రూల్స్ ఉంటాయి? నాలెడ్జ్ అడ్మిన్. ఇన్సిడెంట్‌కి కూడా మనమే అది యూజ్ అవుతుందని మనమే క్రియేట్ చేస్తాం కదా సార్! అవునండి. అక్కడ ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేసేటప్పుడు మనం నాలెడ్జ్ మీద ట్రూ హ్మ్. పెట్టుకుంటే రిలేటెడ్ రికార్డ్స్ లో అప్పుడు ఆ! ఆ ఇన్సిడెంట్ క్లోజ్ అవ్వగానే నాలెడ్జ్ ఆర్టికల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆ! డ్రాఫ్ట్ మనం స్టేట్. మనం అది ఆప్షన్ ఇస్తేనే అది క్రియేట్ అయితుంది. అంతే కదా! అవును. లేకపోతే అవ్వదు. ఓకే. ఓకే. చూడండి నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఏమేం రోల్స్ ఉంటాయి? నాలెడ్జ్, నాలెడ్జ్ అడ్మిన్, నాలెడ్జ్ కోచ్, నాలెడ్జ్ డొమైన్ ఎక్స్పర్ట్, నాలెడ్జ్ గ్రూప్ మేనేజర్, నాలెడ్జ్ గ్రూప్ మెంబర్, నాలెడ్జ్ మేనేజర్. ఇన్ని రోల్స్ ఉంటాయి అన్నమాట. నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఇన్ని రోల్స్ ఉంటాయి. నాలెడ్జ్ అడ్మిన్, నాలెడ్జ్ కోచ్, నాలెడ్జ్ డొమైన్ ఎక్స్పర్ట్, నాలెడ్జ్ గ్రూప్ మేనేజర్, నాలెడ్జ్ గ్రూప్ మెంబర్, నాలెడ్జ్ మేనేజర్. వీళ్ళు ఉంటారన్నమాట యూజర్స్. అసలు నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఎన్ని టేబుల్స్ ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ 8 టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అన్నమాట. నాలెడ్జ్, ఫీడ్బ్యాక్, నాలెడ్జ్ బేస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాట్ ఈస్ నాలెడ్జ్ నోన్ ఎర్రర్ ఆర్టికల్, కేసీఎస్ ఆర్టికల్, హౌ టు. ఓకే. ఇన్ని టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో. ఇక్కడ చూడండి నోన్ ఎర్రర్ ఆర్టికల్ అని చెప్పేసి ఉంది. మీకు గుర్తుందా? మనం ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ తోటి ఒక మాట చెప్పుకున్నాము. సమ్ టైమ్స్ ఎలా ఉంటదంటే కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు ఆర్గనైజేషన్ లో వాటిని రిజాల్వ్ చేయలేము. రీజన్స్ ఏవైనా అవ్వచ్చు. మేబీ ఆర్గనైజేషన్ కి చాలా ఎక్కువ కాస్ట్ లైక్ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటది. అది రిజాల్వ్ చేయాలంటే. అంత అమౌంట్ పెట్టలేకపోవచ్చు ఆర్గనైజేషన్. లేకపోతే దానికి టెంపరరీ సొల్యూషన్ ఏదో ఉండటం వల్ల మళ్ళీ అంత అమౌంట్ పెట్టి రిజాల్వేషన్ చేసుకోవడం ఎందుకు అని డిఫరెంట్ రీజన్స్ తోటి కొన్నిసార్లు ఏంటంటే వాటిని రిజాల్వ్ చేయరన్నమాట. రిజాల్వ్ చేయనప్పుడు అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటనేది చెప్పేదే నోన్ ఎర్రర్ ఆర్టికల్స్ అన్నమాట. అర్థమైందా? యెస్. ఇవి యూజ్‌ఫుల్ లింక్స్. ఇదండి ఓవరాల్‌గా నాలెడ్జ్ మేనేజ్మెంట్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు అడ్మిన్‌గా మనము చేసాం కదా! ఓకే. ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేసాం. హుహు. ఇప్పుడు మనం ఏబుల్ ట్యూటర్‌గా లాగిన్ అయ్యి, హుహు. ఇంపర్సనేట్ అయ్యి, అక్కడో ఆర్టికల్ పబ్లిష్ చేస్తే సో చూడండి, అబిల్ ట్యూటర్ నాలెడ్జ్ ఆర్టికల్ పబ్లిష్ చేయాలంటే ఈ రోల్స్‌లో ఏదైనా రోల్ ఉండాలి. ఓకే. ఓకే. ఆహా! సో వీటిల్లో నాలెడ్జ్ అడ్మిన్ గానీ, నాలెడ్జ్ డొమైన్ ఎక్స్పర్ట్ గానీ, నాలెడ్జ్ కోచ్ గానీ ఈ రోల్స్ ఉండాలన్నమాట. ఈ రోల్స్ లేకుండా పబ్లిష్ చేయలేడు. అట్‌లీస్ట్ ఐటీఐఎల్ రోల్ అయినా ఉండాలండి. ఐటీఐఎల్ రోల్ ఉన్నా గానీ ఓకే. మనం పబ్లిష్ చేయొచ్చు నాలెడ్జ్ ఆర్టికల్‌ని. ఓకే సార్. సార్ ఇంకో క్వెషన్. మీరు ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఆర్టికల్ మనం పెట్టాక ఒకరు ఇచ్చేస్తారు కదా! అప్రూవ్ చేయాలి కదా! అవును. అడ్మిన్ అవును. లాంటివారు. మీరు అప్పుడే చేశారు కదా! ఐ మీన్ వాట్ టు సే అప్రూవ్ చేశారు కదా! అది అవును. ఎలా మీరు అప్రూవ్ చేశారు? అండి. సో బేసిక్‌గా ఎప్పుడైతే నాలెడ్జ్ ఆర్టికల్‌ని మనం రివ్యూకి పంపిస్తామో, ఒక నాలెడ్జ్ అప్రూవల్ అనేది నాలెడ్జ్ స్టేక్ హోల్డర్‌కి వెళ్ళిపోతది. తనేందంటే తన యూజర్ అకౌంట్‌లో మై అప్రూవల్స్ అని చెప్పేసి ఉంటది. అక్కడి నుంచి అప్రూవ్ చేస్తాడు. ఓకే. ఓకే. మనకి అదోకే సార్. మనకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా నేను చేసేసాను ఇక్కడి నుంచి. ఓకే. 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 ఇప్పుడు రియల్ టైమ్‌లోనూ ఇలా చేయొచ్చు మనం. రియల్ టైమ్‌లో ఇప్పుడు మనము ఇలా అప్రూవ్ చేయమండి. యాక్చువల్‌గా ఆ పర్సన్ చేస్తాడన్నమాట రియల్ టైమ్‌లో. ఓకేనా? ఓకే. ఓకే సార్. అది. నేను ఏ రికార్డ్ అప్రూవ్ చేసినా గాని యాక్చువల్‌గా ఆ పర్సన్ చేస్తాడు. ఇది మన పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్ రియల్‌గా ఆ యూజర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండడు కాబట్టి జస్ట్ ఆహా! ఆహా! ప్రాసెస్ నేర్చుకుంటున్నాం మనం. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఓకే. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నరసింహ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సైదులు ఓకే. ఫైన్. గోపి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జానకి? నో బ్రో. గుడ్ టు గో. ఓకే. ఫైన్. రంగా, రవీందర్, ప్రవల్లిక, భవాని. అంజి గారు ఈ టేబుల్స్ యాక్చువల్‌గా ఒకసారి చూపించారా? మళ్ళీ ఒకసారి నాలెడ్జ్ దానిలో. సో ఇందులో చూడండి. ఎఫ్ఏక్యూ చూసాము, ఫీడ్‌బ్యాక్ చూసాం. బట్ వాట్ ఈస్ ఇది చూడలేదనిపిస్తుంది నాకు అది. వాట్ ఈస్ ఓకే. హౌ ఫైన్. టు కేసీఎస్. లైక్ వన్స్ టేబుల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఈ టేబుల్ బ్యాక్ నేమ్స్ అన్ని ఎలా చూడాలి ఏంటనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే. ఓకే. యెస్ ఫైన్. Do you want to keep the last time you copied? No. నెక్స్ట్ చూడండి, రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్. ఓకే కదండి? ఫైన్. సో చూడండి, రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ సర్వీస్ కేటలాగ్. మనం సర్వీస్ కేటలాగ్ అని దేన్ని అంటామా అంటే, సర్వీస్ కేటలాగ్ ప్రొవైడ్స్ ద సెల్ఫ్ సర్వీస్ ఆపర్చునిటీస్ టు ఆర్డర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. విత్ ఇన్ మన ఆర్గనైజేషన్‌లో ఏదైనా ఒక ఐటెంని కానీ ఏదైనా ఒక సర్వీస్‌ని గాని రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసే కాన్సెప్టే సర్వీస్ కేటలాగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ జస్ట్ యాస్ పార్ట్ ఆఫ్ ఐటీఎస్ఎం మనము ఫంక్షనాలిటీ తెలుసుకుంటున్నాం. ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. మళ్ళీ సేమ్ సర్వీస్ కేటలాగ్ కాన్సెప్ట్ డెవలప్‌మెంట్‌లో వస్తది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో అప్పుడు మనము డెవలప్‌మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఫంక్షనాలిటీ ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి. రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ సర్వీస్ కేటలాగ్. సర్వీస్ కేటలాగ్ ప్రొవైడ్స్ ద సెల్ఫ్ సర్వీస్ ఆపర్చునిటీస్ టు ఆర్డర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్‌లో ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని రిక్వెస్ట్ చేసుకోవడానికి గానీ, ఏదైనా ఒక సర్వీస్ రిక్వెస్ట్‌ని రైట్ చేసుకోవడానికి గానీ యూజ్ చేసే కాన్సెప్ట్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్. ఓకే. సో ఇందులో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారండి పర్సన్స్. ఓకే. 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. చూడండి, కాలర్, ద పర్సన్ రిక్వెస్టింగ్ ఏ సర్వీస్ టు బి ఫుల్ఫిల్డ్. ఎవరికైతే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నాకు ఒక ల్యాప్టాప్ కావాలి ఆర్గనైజేషన్లో, ఒక కొత్త ల్యాప్టాప్. నేను కాలర్ అనమాట, నేను రిక్వెస్ట్ ట్రై చేస్తాను, ల్యాప్టాప్ రిక్వెస్ట్. లేదు నా ల్యాప్టాప్లో ఏదో సమ్ కీబోర్డ్ పని చేయట్లేదు, నేను ఒక సర్వీస్ రిక్వెస్ట్ ట్రై చేస్తాను. ఓకే, నేను కాలర్ అనమాట. ఎవరికైతే రిక్వెస్ట్ ట్రై చేయాల్సిందో వాళ్ళు కాలర్. ఫుల్ఫిల్లర్, the individual assigned to execute a specific task to fulfill the service request. ఫుల్ఫిల్లర్ అంటే ఎవరై అంటే లైక్ L1 L2 L3 సపోర్ట్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఫుల్ఫిల్లర్స్ అనమాట ఇక్కడ. ఓకే, నీకు ప్రోడక్ట్ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఆ ప్రోడక్ట్ నీకు డెలివరీ చేస్తారో వాళ్ళు ఫుల్ఫిల్లర్ అనమాట. లేదంటే నువ్వు సర్వీస్ రిక్వెస్ట్ ట్రై చేసుకున్నప్పుడు ఎవరైతే నీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారో వాళ్ళు ఫుల్ఫిల్లర్ అనమాట. అప్రూవర్, ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ reviewing a request details and granting approval or rejecting the request. ఓకే, వీళ్ళు అప్రూవల్స్ అనమాట. మేబీ మన మేనేజర్ అవ్వచ్చు, మనము రైట్ చేసే స్పెసిఫిక్ రిక్వెస్ట్ రిలేటెడ్ ఓనర్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ల్యాప్టాప్ రిక్వెస్ట్ ట్రై చేశాను మీకు చెప్పాను. నేను ల్యాప్టాప్ రిక్వెస్ట్ ట్రై చేయగానే నాకు కొత్త ల్యాప్టాప్ ఏమి తీసుకొచ్చి ఇవ్వరు. మన మేనేజర్ చెప్పాలి, మన మేనేజర్ అది రివ్యూ చేసి అప్రూవ్ చేయాలి. ఎస్, ఈ పర్సన్కి నిజంగానే ల్యాప్టాప్ అవసరం ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే మనకు ల్యాప్టాప్ వస్తుంది. ఓకే, అట్లా అన్నమాట. సో రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ మేనేజర్, ద డే టు డే కాంటాక్ట్ ఫర్ ఆల్ సర్వీస్ రిక్వెస్ట్ ఇష్యూస్. రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ మేనేజర్ ఏంటంటే ఓవరాల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ చూసుకుంటాడు అనమాట. ఓకే, ఇది ఈ 4 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు ఏది ఈ ప్రాసెస్ లో. లైక్ మనం ఏదైనా ఒక ఐటమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఐటమ్ని ఒక రిక్వెస్ట్ని సబ్మిట్ చేసినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అయ్యే యూజర్స్ ఈ 4 మెంబర్స్ అనమాట. మీకు ఈ 4 మెంబర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. రిమైనింగ్ 4 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ వర్క్ ఉంటుంది, కెట్లాగ్ సర్వీస్ కెట్లాగ్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన యూజర్స్ అనమాట వాళ్ళు. ఫుల్ఫిల్లర్ అంటే ఇప్పుడు మనకి ఐటమ్ ఇవ్వచ్చు అని చెప్తారా అండి వీళ్ళు? ఫుల్ఫిల్లర్ అంటే నీకు ఐటమ్ ని డెలివరీ చేసేవాళ్ళు, అది ఐటమ్ డెలివరీ చేయడం అయినా కానీ సర్వీస్ రిక్వెస్ట్ అయినా కానీ. ఓకే, సర్వీస్ రిక్వెస్ట్ రైస్ చేస్తారు మనం కాల్ చేస్తే. ఎస్. నో, మనం కాల్ చేస్తే రిక్వెస్ట్ రైజ్ చేయడం ఉండదు. మీకు అవసరమైతే మీరే చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ టీంలో వాళ్ళు చేస్తారు. అంటే అప్రూవర్ అంటే మనకి అది వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్తారన్నారు. ఎగ్జాక్ట్లీ, మేబీ యువర్ మేనేజర్. ఫుల్ఫిల్లర్ అంటేనే సరిగ్గా అర్థం అవ్వలేదు, డెలివర్ చేస్తారు అంటే. ఫుల్ఫిల్లర్ అంటే డెలివరీ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఒక ఐటమ్ పెట్టారు. ఓకే, సో ఐటమ్ పెట్టగానే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటమ్ అక్కడ ప్యాక్ అవుతుంది, ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ చేసేవాడు ఒక ఫుల్ఫిల్లర్. ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తారు కొరియర్ సర్వీసెస్ కి. ఆ డిస్పాచ్ చేసేవాడు ఒక ఫుల్ఫిల్లర్. అక్కడ నుంచి ఏం చేస్తారు, ఆ కొరియర్ సర్వీస్ అనేది వన్ సిటీ నుంచి మీకు నియరెస్ట్ గా ఉండే లొకేషన్స్ కి మూవ్ అవుతూ ఉంటది, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి. అది కూడా ఫుల్ఫిల్లర్ టాస్క్ అన్నమాట, మూవ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా నీకు నియరెస్ట్ లొకేషన్ కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అవుట్ ఫర్ డెలివరీ అవుతుంది. ఆ ఐటమ్ తీసుకొచ్చి నీకు ఇచ్చేవాడు కూడా ఫుల్ఫిల్లరే అన్నమాట. ఓకే, ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట ఒక ప్రాసెస్ లో. సో ఓకే ఫైన్, వీళ్ళు పర్సన్స్. నెక్స్ట్ చూడండి, కెటలాగ్ ఎడిటర్. కెటలాగ్ ఎడిటర్ అనే యూజర్ ఏం చేస్తాడంటే యాడ్, మాడిఫై, రిటైర్ అండ్ మెయింటైన్ కెటలాగ్ ఐటమ్స్ అండ్ ద సర్వీస్ కెటలాగ్. ఓకే, కెటలాగ్ ఎడిటర్ యాడ్, మాడిఫై, రిటైర్ అండ్ మెయింటైన్ కెటలాగ్ ఐటమ్స్ అండ్ ద సర్వీస్ కెటలాగ్స్. ఓకే అండి, కెటలాగ్ ఎడిటర్ అనేవాడు ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్ లో ఏదైనా రిక్వెస్ట్లు మిస్ అయితే, లైక్ న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అని, న్యూ మౌస్ రిక్వెస్ట్ అని, కీబోర్డ్ రిక్వెస్ట్ అని, ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ అని, ఎంప్లాయీ ఆఫ్ బోర్డింగ్ రిక్వెస్ట్ అని, ఇట్లా ఉంటాయి కదండి. ఏమన్నా మిస్ అయితే క్రియేట్ చేస్తారు కొత్తవి. ఏదన్నా ఉన్న రిక్వెస్ట్ లో ఏమైనా మోడిఫికేషన్లు చేయాలి ఐటమ్స్ లో, ఉన్న ఐటమ్స్ అంటే మాడిఫై చేస్తాడు. లేకపోతే రిటైర్ చేయాలనుకుంటే రిటైర్ చేస్తారు అనమాట ఐటమ్స్. వాళ్ళు కెటలాగ్ ఎడిటర్ అనమాట. కెటలాగ్ ఎడిటర్ యాడ్,
modify, retire, and the maintain catalog items and the service catalogs. Okay, next చూడండి, next catalog manager ensures changes to the service catalog are controlled and resolve service catalog issues. లైక్ ఈ కెటలాగ్ ఐటమ్స్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ లో మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లైక్ ఇవన్నీ కూడా ఈయన చూసుకుంటాడు, కెటలాగ్ మేనేజర్ చూసుకుంటాడు, ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ ఇవన్నీ కూడా. ఓకే, సర్వీస్ ఓనర్ అకౌంటబుల్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ఐటీ సర్వీస్. ఎస్, ఈ సర్వీస్ ఓనర్ అనేవాడు ఏంటంటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో దీన్ని డెలివరీ చేయడానికి రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. Process owner own and maintains the service catalog and the request fulfillment process. Okay, process owner own and maintains the service catalog and request fulfillment process. ఓకే, ఈ ప్రాసెస్ ఓనర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్ సర్వీస్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ ని చూసుకుంటాడు. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ వీళ్ళు అనమాట. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. చూడండి, నేను ప్రతి కాన్సెప్ట్ లో పర్సన్స్ చెప్తున్నాను. ఇది జస్ట్ ఏంటంటే ఏ పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటది, ఏ అప్లికేషన్ లో ఏ విధంగా ఉంటది అని తెలుసుకోవడానికి మాత్రమే. మీకు ఈ పర్సన్స్ గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా ఒక క్వశ్చన్ కూడా అడగరు. ఓకేనా, బట్ మీకు తెలుసుకోవాలి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటది ఆర్గనైజేషన్ లో, ఈ పర్టికులర్ అప్లికేషన్ లో అనేది తెలుసుకోవాలి. కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పర్సన్స్ మాత్రం ఇంపార్టెన్స్ ఏముండదు. ఓకే. మీరు చెప్పిన ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్‌లో గాని, చేంజ్ మేనేజ్‌మెంట్‌లో, ప్రాబ్లమ్ మేనేజ్‌మెంట్‌లో వీళ్ళు పర్సన్స్ అయితే మనం తెలుసుకోవాలి గానీ, దేనిలోని అడగరండి వాళ్ళు? ఇంటర్వ్యూలో అడగరు ఎక్కడా కూడా. ఓకే. ఓకే. డెఫినిషన్స్ స్టేట్ గురించి అండ్ అవైతే చెప్పారు. మనం చెప్పుకునే యూజ్ కేసెస్ గురించి. యూజ్ కేస్. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ లైఫ్ సైకిల్ ఓవర్వ్యూ. ఇక్కడ చూడండి 4 phases ఉంటాయి: సబ్మిటల్, అప్రూవల్, ఫుల్ఫిల్మెంట్, క్లోజర్. ఓకే, సో బ్రౌజ్ ఆర్ సర్చ్ ద సర్వీస్ కెటలాగ్. మనకి ఏ ఐటమ్ కావాలో దానికోసం సెర్చ్ చేసుకోవాలి. సెలెక్ట్ ఐటమ్, ఫిల్ అవుట్ రిక్వైర్డ్ ఫామ్. మనకి ఏ ఐటమ్ కావాలో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేసాలి ఫామ్. వన్స్ అది సబ్మిట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అప్రూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్రూవ్ వెళ్ళిపోతుంది. అప్రూవల్ వెళ్ళిపోయి వాళ్ళు అప్రూవ్ కనుక చేస్తే నెక్స్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. ఫుల్ఫిల్మెంట్ లొకేట్ టాస్క్, పెర్ఫార్మ్ టాస్క్ వర్క్, అప్డేట్ టాస్క్ రికార్డ్, వ్యూ వర్క్ ఫ్లో టు సీ ఆల్ టాస్క్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇంకా 1 by 1 చెప్పాం కదండి. వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనము లైక్ జొమాటోలో కానీ ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ పెట్టాము, ఏమవుతుంది, మన ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వడం అంటే అప్రూవల్ అంటే ఎవరికైతే ఎక్కడ ఏ రెస్టారెంట్లో అయితే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టామో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం అంటే అప్రూవల్ చేయడం. వన్స్ అది అప్రూవల్ అయిపోయిన తర్వాత లైక్ కుకింగ్ సెక్షన్ కుకింగ్ జరుగుతుంటది. తర్వాత ప్యాకింగ్ చేయాలి. దాన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత లైక్ దాన్ని కొరియర్ బాయ్ ఎవరైతే ఉంటారో డెలివరీ బాయ్ తనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత ఆ డెలివరీ బాయ్ అక్కడ నుంచి మన లొకేషన్కి వచ్చి ఆ ఐటమ్ ని మనకి డెలివరీ చేయాలి. ఇవే టాస్క్లు అనమాట, ఫుల్ఫిల్మెంట్ లో ఉండే టాస్క్. ఎగ్జాంపుల్ కి అట్లాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నేను ఒక మొబైల్ ఫోన్ ఆర్డర్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ. సో ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వడము అంటే అప్రూవల్ అవ్వడం అనమాట. వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఐటమ్ ఇంకా నాకు డెలివరీ అయ్యేంత వరకు మిడిల్ లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. అవి అన్ని కూడా ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ లో జరుగుతాయి. ఓకే, వన్స్ ఐటమ్ మనకి డెలివరీ అయింది అంటే క్లోజ్ చేసేస్తాం రిక్వెస్ట్ ని. ఓకే, close all tasks, requested item closes automatically, request closes automatically. ఓకే, రిక్వెస్ట్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను.
ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఓకే. లేవండి. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఎన్ని విధాలుగా ఈ రిక్వెస్ట్‌ని రైట్ చేయొచ్చు? సర్వీస్ పోర్టల్ నుంచి రైట్ చేయొచ్చు. సర్వీస్ కేటలాగ్ అప్లికేషన్ నుంచి రైట్ చేయొచ్చు. త్రూ ఈమెయిల్ ద్వారా రైట్ చేయొచ్చు. త్రూ ఆటోమేషన్ ద్వారా చేయొచ్చు. లైక్ ఇంటిగ్రేషన్స్ ఆటోమేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇన్సిడెంట్ రికార్డ్ నుంచి కూడా చేయొచ్చనమాట. ఓకే. మనం వచ్చేసి జస్ట్ సర్వీస్ పోర్టల్ నుంచి సర్వీస్ కేటలాగ్ అప్లికేషన్ నుంచి చూస్తాము క్లాస్‌లో. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ నుంచి ఇవన్నీ ఇన్సిడెంట్ నుంచి కూడా చేయొచ్చు. కానీ రియల్ టైమ్‌లో మోస్ట్‌లీ ఎప్పుడు లైక్ చెయ్యమనమాట దాదాపుగా. ఈ రెండిటి నుంచే చేస్తాము. ఓకే. 2 రిక్వెస్ట్‌లు రైట్ చేస్తా అండి. ఒకటి సర్వీస్ పోర్టల్ నుంచి రైట్ చేస్తాను. ఒకటేమో కేటలాగ్ అప్లికేషన్ నుంచి రైట్ చేసి చూపిస్తాను. రోల్స్ ఏమేమి ఉంటాయో చూడండి రైట్ చేస్తాను. రోల్స్ కూడా చూసి టేబుల్స్ కూడా చూసేసి చేద్దాం. రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ రోల్స్ ITIL, అప్రూవర్ యూజర్, కేటలాగ్ ఎడిటర్, కేటలాగ్ మేనేజర్, కేటలాగ్ అడ్మిన్. ఈ రోల్స్ ఉంటాయన్నమాట. ఈ రోల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ITIL, అప్రూవర్ యూజర్, కేటలాగ్ ఎడిటర్, కేటలాగ్ మేనేజర్, కేటలాగ్ అడ్మిన్. చూడండి మనం అప్రూవ్ చేస్తున్నాం కదండి. లైక్ ఇందాక బెర్మాన్ లాబీకి అప్రూవ్ చేసాము. వాళ్ళకి అప్రూవల్ రిక్వెస్ట్ వెళ్ళాలి. వాళ్ళు ఆ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేయాలి. లైక్ ఈవెన్ నాలెడ్జ్ అయినా కానివ్వండి, చేంజ్ లో కూడా చూసాం మనం అప్రూవల్స్ వెళ్ళడము. ఆ అప్రూవల్స్ వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేయాలంటే వాళ్ళకి మ్యాండేటరీగా ఈ రోల్ ఉండాలన్నమాట. అప్రూవర్ అండర్స్కోర్ యూజర్ రోల్ ఉంటే మాత్రమే వాళ్ళు అప్రూవ్ చేయగలరు దేన్నైనా గానీ. అది నాలెడ్జ్ ఆర్టికల్ కావచ్చు, లేకపోతే సర్వీస్ రిక్వెస్ట్ కావచ్చు, చేంజ్ రిక్వెస్ట్ కావచ్చు, నాలెడ్జ్ రిక్వెస్ట్ అయినా కావచ్చు. ఓకే. ఒక పర్సన్ ఏదైనా అప్రూవ్ చేస్తున్నాడంటే తనకి ఖచ్చితంగా ఈ రోల్ ఉంటది. ఉంటేనే చేయగలడు. అదర్వైజ్ చేయలేడు. ఓకే. అర్థమైందా అండి? ఓకే. నెక్స్ట్ చూడండి ఏమేం టేబుల్స్ ఉంటాయి నాలెడ్జ్ మేనేజ్మెంట్‌లో రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్‌లో ఏమేం టేబుల్స్ ఉంటాయి చూడండి. టాస్క్ టేబుల్ ఇది కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నదే అన్నమాట. ఓకే. లైక్ ఇక్కడ టాస్క్ టేబుల్ ఉంటది. రిక్వెస్ట్ టేబుల్, రిక్వెస్టెడ్ ఐటెమ్ టేబుల్, కేటలాగ్ టాస్క్ టేబుల్. ఈ టేబుల్స్ ఉంటాయన్నమాట. టాస్క్, రిక్వెస్టెడ్ ఐటెమ్, కేటలాగ్ టాస్క్. ఓకే. ఈ టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక 2 రిక్వెస్ట్‌లు రైట్ చేస్తాను. ఒకటేమో నార్మల్ సర్వీస్ కేటలాగ్ నుంచి, ఒకటేమో సర్వీస్ పోర్టల్ నుంచి. అన్ని టాబ్స్ క్లోజ్ చేశాను. ఎండ్ పంక్చుయేషన్. సో చూడండి. ఇక్కడ రండి, ఇక్కడ టైప్ చేయండి సర్వీస్ కేటలాగ్ అని చెప్పేసి టైప్ చేయండి. సర్వీస్ కేటలాగ్. ఓకే. సో సర్వీస్ కేటలాగ్ అండర్ సెల్ఫ్ సర్వీస్‌లో సర్వీస్ కేటలాగ్ అని చెప్పేసింది చూడండి. ఓకే. దీని మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ సర్వీస్‌లో సర్వీస్ కేటలాగ్ అని చెప్పేసింది. దీని మీద క్లిక్ చేసేసేయండి. ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆర్డర్ అనుకుంటున్న ఐటెమ్ దేనికి సంబంధించింది? ఏదైనా సర్వీసెస్ రిలేటెడా? మీకు ఏదైనా హెల్ప్ కావాలా? లేకపోతే ఆఫీస్ రిలేటెడా? లైక్ యాక్సెస్ కార్డ్ ఇలాంటిదా? లేకపోతే మీరేమైనా హార్డ్‌వేర్ డివైస్ మొబైల్ గాని ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా సాఫ్ట్‌వేరా? లేకపోతే ఏమైనా ఎక్స్‌ట్రా మానిటర్స్ కావాలా? లేకపోతే ఏమైనా హార్డ్‌వేర్ డివైసెస్ యొక్క పెరిఫెరల్స్ ఏమన్నా కావాలా? యాక్సెసరీసు లేకపోతే మొబైల్స్ ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఐడెంటిఫై చేసుకొని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక మొబైల్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. మొబైల్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మన ఆర్గనైజేషన్‌లో అవైలబిలిటీలో ఉన్న మొబైల్స్ ఈ 2 ఫర్ ఎగ్జాంపుల్. యాపిల్ ఐఫోన్ 13, యాపిల్ ఐఫోన్ 13 ప్రో ఈ 2 మొబైల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అట్లాగే గెలాక్సీ నోట్ 20, పిక్సెల్ 4a కూడా అవైలబిలిటీలో ఉంది. నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అండి యాపిల్ ఐఫోన్ 13 ప్రో అనే మొబైల్ ఫోన్‌ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ప్రివ్యూ డీటెయిల్స్ ఈ విధంగా మనము చూస్తామన్నమాట. దీని యొక్క డీటెయిల్స్. ఓకే. సో దీని మీద క్లిక్ చేసేసండి. యాపిల్ ఐఫోన్ 13 మీద క్లిక్ చేసేసేయండి. ఈ ఐటెమ్ ఓపెన్ అయిపోయింది. చూడండి. మామూలుగా ఈవెన్ మనం ఈ కామర్స్ వెబ్‌సైట్ ఎలా ఉంటదో అలా అన్నమాట. కాకపోతే అక్కడ ఏందంటే ఎవరు పడితే వాళ్ళు మనము మామూలుగా ఎక్స్టర్నల్‌గా ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంటర్నల్‌గా వితిన్ ద ఆర్గనైజేషన్‌లో పర్సన్సే ఆర్డర్ చేసుకుంటున్నారు ఏదైనా ఒక ఐటెమ్‌ని. ఓకే. సో చూడండి. ఈస్ దిస్ రీప్లేస్‌మెంట్ ఫర్ ఎ లాస్ట్ బ్రోకెన్ ఐఫోన్. ఇది మీరు ఫోన్ పోయిందని చెప్పేసి ఆర్డర్ చేస్తున్నారా? లేదు నాకు కొత్త ఫోనే కావాలి. ఫోన్ పోలేదు. నా దగ్గర ఐటెమ్ లేదు కాబట్టి
చేస్తాను. వాట్ వాజ్ ద ఒరిజినల్ ఫోన్ నెంబర్? ఈ ఫోన్ కి మీరు ఏ ఫోన్ నెంబర్ యూజ్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో మంత్లీ డేటా అలౌన్స్, మీకు మంత్లీ ఎంత డేటా కావాల్సి వస్తుంది? అన్లిమిటెడ్ డేటా కావాలి నాకు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఏ కలర్ మొబైల్ ఫోన్ కావాలి నీకు? నాకు మేబీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాను. చూస్ ద స్టోరేజ్, మీకు స్టోరేజ్ ఎంత కావాలని అడుగుతుంది. నేను మాక్సిమం స్టోరేజే కావాలనుకుంటున్నాను మొబైల్ ఫోన్ 512 స్టోరేజ్. ఇంకా ఆర్డర్ చేసేసేయండి ఐటమ్. ఎస్, ఐటమ్ ఆర్డర్ అయిపోయింది. ఆ ఐటమ్ ఆర్డర్ అవ్వగానే ఆర్డర్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఐటమ్ ఆర్డర్ అవ్వగానే ఆర్డర్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్నే మనము మన సర్వీస్ రిక్వెస్ట్ టెర్మినాలజీలో రిక్వెస్ట్ అంటున్నాము. ఓకే ఓకే అండి. సో ఆ ఐటమ్ ఆర్డర్ చేయగానే ఆర్డర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఆర్డర్ ఐడినే మన సర్వీస్ నో టెర్మినాలజీలో రిక్వెస్ట్ అంటున్నాము. ఓకే, ఇది రిక్వెస్ట్ నెంబర్ అనమాట. చూడండి, ఈ రిక్వెస్ట్ కింద రిక్వెస్టెడ్ ఐటమ్ క్రియేట్ అయింది. ఇదేంటంటే ఐటమ్ ఐడి అన్నమాట. అదేమో రిక్వెస్ట్ అనేదేమో ఆర్డర్ ఐడి, ఇదేమో ఐటమ్ ఐడి. ఓకేనండి. ఐటమ్ ఐడి వేరు, ఆర్డర్ ఐడి వేరు ఉంటది. ఓకే, సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఒకే ఆర్డర్ లో మల్టిపుల్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేస్తుంటాం. అందుకోసం అని చెప్పేసి లైక్ ఐటమ్ ఐడి డిఫరెంట్ గా ఉంటది, ఆర్డర్ ఐడి డిఫరెంట్ గా ఉంటుంది. రిక్వెస్ట్ వచ్చేసి ఆర్డర్ ఐడి అనుకోండి, రిక్వెస్టెడ్ ఐటమ్ వచ్చేసి ఐటమ్ యొక్క ఐడి. ఓకే, రిక్వెస్టెడ్ ఐటమ్ క్రియేట్ అయింది. చూడండి, మన సర్వీస్ నోలో ఒక డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఏంటంటే మనం ఆర్డర్ చేసిన ఐటమ్ యొక్క వాల్యూ $1000 కంటే ఎక్కువ అయింది అనుకోండి, $1000 కంటే ఎక్కువ అయింది అనుకోండి, అప్రూవల్కి వెళ్తుంది, మన మేనేజర్ అప్రూవల్కి. ఓకే, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క అప్రూవల్ ఈయన అయి ఉండొచ్చు, ఎరిక్ అయి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. అయితే ఏం కనిపించట్లేదు, చూద్దాం. 1 మినిట్ షో వర్క్ లో అంటున్నాను. ఐటమ్ యొక్క ప్రైస్ $1000 కంటే ఎక్కువ అయినట్లయితే రిక్వెస్ట్ లెవెల్లోనే ఆర్డర్ లెవెల్లోనే రిక్వెస్ట్ లెవెల్లోనే అప్రూవల్కి వెళ్ళిపోతుంది, మన మేనేజర్ అప్రూవల్కి. చూడండి, కెటలాగ్ రిక్వెస్ట్ అప్రూవల్స్ అంటండి మీరు. ఓకేనా, ఇదిగోండి 1000 కంటే ఎక్కువ కనుక ఉంటే, లైక్ 1000 కంటే ఎక్కువ ఉంటే మేనేజర్ అప్రూవల్ కాదు, కెటలాగ్ రిక్వెస్ట్ అప్రూవర్స్ అంట. ఓకే, ఆ అప్రూవల్కి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అప్రూవ్ చేస్తున్నాడు, ఎరిక్ అప్రూవ్ చేసేస్తున్నాడు రిక్వెస్ట్ ని. ఓకే, రండి వర్క్ ఫ్లో కూడా చూడండి, ప్రాసెస్ ఏమవుతుందో చూడండి. దీన్ని వర్క్ ఫ్లో అంటారు అనమాట. మనకి డెవలప్మెంట్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు సర్వీస్ కెటలాగ్తో పాటు ఇది కూడా వస్తుంది అన్నమాట. అప్రూవ్ అయిపోయింది, ఇది క్లోజ్ చేసేసేయండి. ఇంకా ఇది మీకు జస్ట్ చూపించడానికి ఓపెన్ చేస్తే, అది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. నెక్స్ట్ రండి, రిక్వెస్టెడ్ ఐటమ్ లోకి వెళ్ళండి. రిక్వెస్టెడ్ ఐటమ్, ఇది ఆ ఐటమ్ ఐడి అన్నమాట. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, చూడండి, ఇక్కడ టాస్క్లు క్రియేట్ అయిపోయాయి. లైక్ ఆర్డర్ ఫ్రమ్ వెండర్ టు మూవ్ ఫ్రమ్ ఇన్ స్టాక్ ఇన్వెంటరీ. స్టాక్ ఇన్వెంటరీ నుంచి ఈ మొబైల్ ఫోన్ ని మూవ్ చేయడానికి ఒక టాస్క్ క్రియేట్ అయిపోయింది. వర్క్ ఫ్లో చూడండి, జస్ట్ మీకు ప్రాసెస్ ఏం జరుగుతుందో చూపించడం కోసం ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఒక టాస్క్ క్రియేట్ అయిపోయింది. రండి, ఇది కంప్లీట్ చేసే ప్రొక్యూర్మెంట్ టీమ్ కి ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఈ టాస్క్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఎస్, మూవ్ చేశారు, స్టాక్ ఇన్వెంటరీ నుంచి ఈ ఐటమ్ ని మూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేసేస్తున్నాను, ఈ టాస్క్ క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకొక టీమ్ కి ఇంకొక టాస్క్, ఫీల్డ్ సర్వీస్. ఎవరంటే ఈ ఐటమ్ రిసీవ్ చేసుకునే వాళ్ళు అనమాట, డెలివరీ ఫెసిలిటీ సెంటర్ అంటారు. ఓకే, వీళ్ళకి ఒక టాస్క్ క్రియేట్ అయిపోయింది. రండి, అక్కడ ఉన్నది వర్క్ ఫ్లో అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ సర్వీస్, వీళ్ళు కూడా ఐటమ్ రిసీవ్ చేసుకున్నారు. క్లోజ్ కంప్లీట్, క్లోజ్ టాస్క్. ఓకే, రండి నెక్స్ట్ ఇంకొక టాస్క్, మళ్ళీ ఫీల్డ్ సర్వీస్ కే అయింది, ఎందుకంటే కాన్ఫిగర్ హార్డ్వేర్ అండ్ టెస్ట్ సిస్టమ్ ఫర్ ఇనిషియల్ బూటప్. ఓకే, వీళ్ళు ఏంటంటే టెస్ట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. లైక్ హార్డ్వేర్ ని కాన్ఫిగర్ చేసి ఆ మొబైల్ ఫోన్ లో టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. మీరు సమ్ టైమ్స్ ఏదన్నా ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే టెస్టెడ్ ఓకే అని చెప్పేసి ఒక లేబుల్ కూడా వస్తుంది ఐటమ్స్ మీద. ఓకే, అట్లా అనమాట. వీళ్ళు అది చేయడానికి టాస్క్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్
ఈ టాస్క్ ని క్లోజ్ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టెస్టింగ్, ఇనిషియల్ హార్డ్వేర్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రండి, ఇంకేమైనా టాస్క్లు క్రియేట్ అయ్యాయా? డెలివరీ టు కస్టమర్, డెలివరీ బాయ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ బాయ్ కోసం అని చెప్పేసి ఒక టాస్క్ క్రియేట్ అయిపోయింది, ఈ ఐటమ్ డెలివరీ చేయమని. ఎస్, ఆ ఐటమ్ మనకి డెలివరీ చేశాడు, టాస్క్ క్లోజ్ అయిపోతుంది. రిక్వెస్టెడ్ ఐటమ్ క్లోజ్ అయిపోతుంది. రిక్వెస్టెడ్ ఐటమ్ క్లోజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, చూడండి క్లోజ్ అయిపోయింది ఐటమ్ మనకి డెలివరీ అవ్వగానే. ఓకే అండి, ఇది ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మిగతా ఏమైనా క్వరీస్ ఇక్కడ ఉంటే అన్ని ఐటమ్ డెలివరీ అయ్యే వరకు టాస్క్‌లు వాటంతటికి వాటే క్రియేట్ అయితాయండి? అవును, ఇవన్నీ కూడా మనం త్రూ వర్క్ ఫ్లో ద్వారా ఆటోమేషన్ చేస్తాం అన్నమాట. ఓకే. డెలివరీ అయ్యాక క్లోజ్ అవ్వడం కూడా ఆటోమేటిక్‌గానే అయితాయా? మనం ఇండివిడ్యువల్‌గా తెలుసుకొని క్లోజ్ చేయాలా? ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయండి. ఓకే. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్‌లో ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టారండి. ఓకే, ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లో మీకు ఐటమ్ డెలివరీ అవ్వగానే ఆ డెలివరీ బాయ్‌కి మీరు ఏదో ఓటీపీ చెప్తారు, ఆ ఐటమ్ రిలేటెడ్ పిన్నో సంథింగ్ ఏదో. అది ఓకే. చెప్పగానే వాడేంటి స్టేటస్ అప్డేట్ చేసుకుంటాడు డెలివర్డ్ అని చెప్పేసి. డెలివర్డ్ అని అప్డేట్ చేసుకుంటారు, మన దగ్గర కూడా డెలివర్డ్ అని వచ్చేస్తది. అంటే అది క్లోజ్ స్టేట్ అన్నమాట, ఇంకా ఫైనల్ స్టేట్. ఓకే, ఓకే. తర్వాత మీరు రిటర్న్ పెట్టుకోవాలి ఇట్లా అనుకుంటే అది వేరే విషయం. ఓకే. ఓకే. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇవి అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నాను. సర్వీస్ పోర్టల్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ రైట్ చేద్దాం, మీకు చూపిస్తాను. జస్ట్ సర్వీస్ పోర్టల్లో ఎలా రిక్వెస్ట్ రైట్ చేయాలి. జనరల్ గా ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిక్వెస్ట్ అనేది సర్వీస్ పోర్టల్ నుంచే రైట్ చేస్తాం అనమాట, మోస్ట్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్. చూడండి, రిక్వెస్ట్ సంథింగ్ అని చెప్పేసి ఉంది, అట్లాగే కెటలాగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెటలాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, బ్రౌజ్ బై కేటగిరీస్. నాకు వచ్చేసి ల్యాప్టాప్ కావాలండి. ఓకే, నేను ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకుంటాను. డెవలపర్ ల్యాప్టాప్ మ్యాక్. ఓకే, దీని యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ అండి $1,499 ఉంది. ఓపెన్ చెయ్యి. సో ఏమేం కావాలి నాకు ఈ ల్యాప్టాప్తో పాటు? అడాబీ ఫోటోషాప్ కావాలి, ఎక్లిప్స్ ఐడి, రెండు కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆర్డర్ చేస్తున్నాను, నాకు ఒక క్వాంటిటీ చాలు. ఆర్డర్ నౌ. డెలివరీ అడ్రస్ ఇవన్నీ ఇక్కడ స్పెసిఫై చేస్తాం. చెక్అవుట్. ఎస్, ఐటమ్ సక్సెస్ఫుల్ గా ఆర్డర్ అయింది. వన్స్ ఐటమ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ కి వెళ్ళిపోతుంది అనమాట, రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ కి. ఇక్కడ ఆ ఐటమ్ మనకి డెలివరీ చేయడానికి ఇప్పుడు దాకా ఏమేమి టాస్క్లు అయితే క్రియేట్ అయ్యాయో అవన్నీ కూడా జనరేట్ అవుతుంటాయి. చూడండి, రిక్వెస్ట్ ఇక్కడ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇదన్నమాట, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓపెన్ చేయండి ఆ రిక్వెస్ట్. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా, $1,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్రూవల్ మ్యాండేటరీ. ఎస్, ఇక్కడ అప్రూవ్ చేస్తున్నాము. సేమ్ అన్నమాట, ఇందాకట్లాగే మల్టిపుల్ టాస్క్లు క్రియేట్ అవుతాయి రిక్వెస్టెడ్ ఐటెంలో. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటా ఐటమ్ మనకి డెలివరీ చేస్తారు. ఓకే, సో ఇక్కడ కూడా అప్రూవల్ అడుగుతుంది. చూడండి, ఈయన అప్రూవల్ కావాలంట. ఈయన ఎవరు? వెయిట్ చూద్దాం. డిపార్ట్మెంట్ హెడ్ అప్రూవల్ అంట. ఈ ఐటమ్ కి సంబంధించిన ఓనర్ అన్నమాట ఈయన. ఓకే, అర్థమైందా అండి? ఈయన అప్రూవ్ చేస్తున్నాడు. మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్ కి సంబంధించిన ఓనర్, ప్రోడక్ట్ ఓనర్ అన్నమాట. సో ఈయన అప్రూవ్ చేసేసాడు. ఇంకా టాస్క్ క్రియేట్, ఇంకొక అప్రూవల్ అడుగుతుంది. ఓ మై గాడ్, రిఫ్రెష్ చేయండి. సిఐఓ అప్రూవల్ అంట. సిఐఓ అంటే సంథింగ్ ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ అన్నమాట, సెకండ్ లెవెల్ ఆఫ్ అప్రూవల్ అని చెప్పొచ్చు. ఓకే, ఈయన అప్రూవల్ కూడా కావాలంట. చూడండి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకున్నాము ఇంటర్నల్ గా ఆర్గనైజేషన్ అంటే అంత ఈజీ కూడా కాదనమాట. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి రీసెంట్ డేస్ లో, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, లైక్ నా ల్యాప్టాప్ పాడైపోయిందని చెప్పాను కదా, లైక్ డిఎన్ఎస్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి నేను ఇట్లానే ల్యాప్టాప్ రిక్వెస్ట్ రైట్ చేశాను అనమాట. అట్లా మల్టిపుల్ అప్రూవల్స్ వెళ్ళాయి. లైక్ మా మేనేజర్ అప్రూవల్ వెళ్ళింది, తర్వాత ఆ ప్రాజెక్ట్ డెలివరీ మేనేజర్ డిఫరెంట్ గా ఉంటాడు, అతనికి అప్రూవల్ వెళ్ళింది. వాళ్ళిద్దరు అప్రూవ్ చేసిన తర్వాత నాకు ఐటమ్ ని డెలివర్ చేశారు, మా ఇంటికి పంపించారనమాట, లైక్ కొరియర్ సర్వీస్ ద్వారా. ఓకే, సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడ మ్యాక్ ల్యాప్టాప్ ఎలా ఆర్డర్ చేశానో అలానే ఆర్డర్ చేశాను మా ఆర్గనైజేషన్ లో. ఓకేనండి? ఎస్
ఎస్ సార్, ఎస్ ఓకే సార్. సో ఇప్పుడు ఈయన కూడా సర్వీస్ అప్రూవ్ చేస్తారు. క్యాటలాగ్ చెప్పండి. సర్వీస్ క్యాటలాగ్ ఆ వర్క్ ఫ్లో ఉంది కదా, అది ముందు రోజుల్లో నేర్చుకుంటాము. అవును, అది నేర్చుకోకుండా సర్వీస్ కేటలాగ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ వర్క్ ఎలా చేస్తాం చేయలేము, మ్యాండటరీగా నేర్చుకుంటాము. ఓకే సార్. చూడండి, అప్రూవల్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చేయచ్చు అనే అప్రూవల్ వచ్చింది. చూడండి టాస్క్లు అనమాట. సేమ్ ప్రొక్యూర్మెంట్ కిందాకలు కూడా టాస్క్ క్రియేట్ అయిపోయింది కదా ప్రొక్యూర్మెంట్ కి. ప్లీజ్ ఫుల్ఫిల్ దిస్ ఆర్డర్ అంట. చూద్దాం, క్లోజ్ చేస్తున్నా. ప్రొక్యూర్మెంట్ అంటే ఈ ఐటమ్ షిప్ చేయడానికి అన్నమాట. తర్వాత ప్లీజ్ డిప్లాయ్ ఐటమ్ టు ద యూజర్. యూజర్ కి ఐటమ్ ని డిప్లాయ్ చేయడానికి సంబంధించింది. అంటే అక్కడ నుంచి పిక్ చేసుకోవాలన్నమాట. ఈ స్టాక్ ఇన్వెంటరీ నుంచి ల్యాప్టాప్ పిక్ చేసుకోవడానికి సంబంధించిన టాస్క్. సో చూడండి, లైక్ పిక్ చేసుకొని ఇక్కడ ఒకటే టాస్క్ క్రియేట్ చేశారు ఫీల్డ్ సర్వీస్ కి. ఐటమ్ ని పిక్ చేసుకొని డెలివరీ చేయడానికి ఒకటే టాస్క్. ఇక్కడ మనకి ఇందాకల రిక్వెస్ట్లు చూస్తే మల్టిపుల్ టాస్క్లు క్రియేట్ చేశారు. అది డిపెండ్స్ అపాన్ ద ఐటమ్ ఉంటుంది అనమాట. మనం ఈ ఐటమ్ ని క్రియేట్ చేసేటప్పుడే మనము డిజైన్ చేసుకుంటాము ఎన్ని టాస్క్లు క్రియేట్ అవ్వాలి, ఎవరెవరికి అప్రూవల్ వెళ్ళాలి అనేది. ఓకే, ఇది రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఓవరాల్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ లో? చెప్పండి భవాని. సారీ, అందరికీ అర్థమైందండి రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్? ఓకే ఫైన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ యూజ్ చేస్తున్నాము. మీరు ఐటమ్ ఆర్డర్ పెట్టినంత మాత్రం ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు. ఓకేనా, జస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది అనేది చూసాను. ఓకే, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ల్యాప్టాప్ కి ఈ విధంగా మనకి ఏమైనా అవసరం ఉంటే సర్వీస్ రిక్వెస్ట్ అయినా కానీ ఏదైనా ఒక రిక్వెస్ట్ ఒక ఐటమ్ కావాలన్నా కానీ ఈ విధంగా ఆర్డర్ సబ్మిట్ చేస్తే మనకి డెలివరీ చేస్తారు. ఇన్ రీసెంట్ డేస్ లో నా ల్యాప్టాప్ ఇష్యూ వచ్చిందని మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను కదా. వస్తే న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ట్రై చేసుకుంటేనే ఈ విధంగానే ప్రాసెస్ జరిగింది. కొరియర్ బాయ్ వచ్చేసి డెలివరీ చేశాడు. వన్స్ మా మేనేజరు మా ప్రాజెక్ట్ డెలివరీ మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత. సేమ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ కాన్సెప్ట్. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్ ఉన్నది రిటర్న్ ఎట్లా చేస్తారు? సేమ్ దానికి ఒక కెటలాగ్ ఐటమ్ ఉంటుంది, ఐటమ్ ని రిటర్న్ చేయడానికి. ఓకేనా, అది అన్ని ఆర్గనైజేషన్ లెవెల్ అండి, ఇక్కడ డిస్కషన్ అవసరం లేదు. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చూడండి, the process responsible for managing information about the configuration items required to deliver an IT service, including their relationships. This information is managed throughout the life cycle of the CI. Configuration management is part of an overall service asset and configuration management process. Entity or thing that you with to track that is required for a delivery of a service. CI are the objects or things we can about. CI have attributes that describe the objects. Okay. ఇంత పెద్ద డెఫినేషన్ కంటే కూడా మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందయా అంటే మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి కాన్ఫిగరేషన్ ఐటమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని సిఎండిబి టేబుల్స్ లో స్టోర్ చేస్తాం అనమాట, అలాంగ్ విత్ దేర్ రిలేషన్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హోమ్ లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్, 3 మొబైల్స్ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ ఈ ల్యాప్టాప్స్ లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లైక్ జూమ్ అప్లికేషన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, అట్లాగే డిఫరెంట్ ఉన్నాయి. లైక్ వాట్సాప్ యాప్ ఉంది, ఇట్లా డిఫరెంట్. అట్లాగే మొబైల్లో కూడా ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇట్లా ఉన్నాయి. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే వీటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ని సిఎండిబి టేబుల్స్ లోకి పుల్ చేస్తుంది అనమాట. అట్లాగే రిలేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ల్యాప్టాప్ లో జూమ్ ఉంది అంటే ఆ జూమ్ యాప్ ఒక కాన్ఫిగరేషన్ ఐటమ్, నా ల్యాప్టాప్ ఒక కాన్ఫిగరేషన్ ఐటమ్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, అదొక కాన్ఫిగరేషన్ ఐటమ్. రిలేషన్స్ అంటే ఏంటి?
లైక్ ఈ ల్యాప్టాప్ లో ఈ జూమ్ యాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ లో ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ల్యాప్టాప్ ఉంది అనేది రిలేషన్ కూడా బిల్డ్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? కాన్ఫిగరేషన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా? లైక్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను సర్వీస్ నౌ అని చెప్పేసి కాన్ఫిగరేషన్ ఐటమ్, సర్వీస్ నౌ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి కాన్ఫిగరేషన్ ఐటమ్ ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ లో సర్వీస్ నౌ యూజ్ చేస్తున్నామండి, అది కూడా ఒక కాన్ఫిగరేషన్ ఐటమే. ఓకేనా? మన ఆర్గనైజేషన్ లో జూమ్ యాప్ యూజ్ చేస్తాం, ఎస్ అదొక కాన్ఫిగరేషన్ ఐటమ్. మన ఆర్గనైజేషన్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేస్తాం, ఎస్ దట్ ఈస్ ఆల్సో వన్ కాన్ఫిగరేషన్ ఐటమ్. మన ఆర్గనైజేషన్ లో సిట్రిక్ సాఫ్ట్వేర్, స్కైప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక కాన్ఫిగరేషన్ ఐటమే. మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రింటర్ యూజ్ చేస్తున్నాం, ఎస్ కాన్ఫిగరేషన్ ఐటమ్. మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నాం, ఎస్ దట్ ఈస్ ఆల్సో వన్ కాన్ఫిగరేషన్ ఐటమ్. బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం, ఎస్ కాన్ఫిగరేషన్ ఐటమ్. ఎక్స్టర్నల్ మానిటర్స్ యూజ్ చేస్తున్నాం, కాన్ఫిగరేషన్ ఐటమ్. ఓకే, ప్రతిదీ అన్నమాట. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాం, లైక్ ఫోటోషాప్ అని చెప్పేసి, ఎడిటర్స్ అని చెప్పేసి, అవన్నీ కూడా కాన్ఫిగరేషన్ ఐటమ్స్. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకునేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే, డెఫినేషన్ ఒకసారి చూద్దాము. The process responsible for maintaining the information about the configuration items required to deliver an IT service, including the relationships. The information is managed throughout the life cycle of the CI. Configuration management is part of an overall service asset and configuration management process. Entity or thing that you with to track that is required for a delivery of a service. CI are the objects or things we care about. CI have attributes that describe the objects. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ తీసుకున్నాం, కంప్యూటర్ యొక్క అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి? కలరు, ర్యాము, రోము, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవి అట్రిబ్యూట్స్ అన్నమాట. ఫోన్ తీసుకున్నాం, లైక్ ఫోన్ మోడలు, ఫోన్ కలరు, ఫోన్లో ఇంటర్నల్ జీబీ ఎంత ఉండాలి, ఎక్స్టర్నల్ జీబీ ఎంత ఉండాలి, గ్రాఫిక్ కార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అన్నమాట. అర్థమైందా అండి అందరికి? ఇది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి. ఇది డెఫినేషన్ సరిపోతుంది. మీకు ఇంకా ఏంటంటే సిఎండిబి గురించి వెళ్తే ఇన్ డెప్త్ ఉంటుందండి. ఓకేనా? అది కూడా మీరు లెర్న్ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే కొంతవరకు కవర్ అవుతుంది. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్. అసెట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏమో మన ఆర్గనైజేషన్ లో ఉన్న కాన్ఫిగరేషన్ ఐటమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది. అసెట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అసెట్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ వాల్యూస్ గురించి డిస్కషన్ అన్నమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ యొక్క ఫైనాన్షియల్ వాల్యూస్. ఓకే, అసెట్ మేనేజ్మెంట్ monitors and maintains the things of financial value to an entity or group. It may apply to both tangible assets such as building, computers, hardware, software, and to intangible concepts such as intellectual property, goodwill, something that has intrinsic value to a person or an enterprise. The goal of asset management is to effectively document an asset throughout its usable life. Asset management is systematic process of planning, acquiring, deploying, managing, and disposing of assets in cost-effective way. Okay, fine. అసెట్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ వాల్యూస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ గురించి ఆలోచిస్తుంది అనమాట. ఎస్, మన ఆర్గనైజేషన్ లో ఒక 1000 ల్యాప్టాప్స్ ఉన్నాయి. వాటి యొక్క ఈచ్ ల్యాప్టాప్ యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టార్టింగ్ అది పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఉంటుంది, ఎట్ ద ఎండ్ ఎండ్ ఆఫ్ దట్ కాన్ఫిగరేషన్ ఐటమ్ లో దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? ఎస్, మన ఆర్గనైజేషన్ కి రిలేటెడ్ ఏమైనా బిల్డింగ్స్, ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉంటాయి? అట్లాగే మన ఆర్గనైజేషన్ యొక్క బ్రాండ్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, గుడ్ విల్. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, డిమార్ట్ అని చెప్పేసి ఉన్నాయి మనకి, మల్టిపుల్ డిమార్ట్స్ అని చెప్పేసి మీరు చూస్తున్నారు. స్టార్టింగ్ లో ఏం లేదు, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి, అందరు అట్రాక్ట్ అయ్యారు. ఓకే, అట్రాక్ట్ అయ్యి ఈవెన్ ఇప్పుడు ప్రైజులు పెంచినప్పటికీ కూడా మనం డిమార్ట్కే వెళ్తాం అనమాట. స్టార్టింగ్ లో ఉన్న ప్రైజెస్ అయితే ఇప్పుడు లేవు 100%, అది మనకు కూడా తెలుసు. బట్ ఏంటంటే మనం అట్రాక్ట్ అయ్యాం వాటికి. అది వాళ్ళ బ్రాండ్ ఏమంటారు, ప్రమోట్ చేసుకోవడం లాంటిది అనమాట. ఆ బ్రాండ్ వాల్యూ కూడా ఇంపార్టెంటే. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లైక్ మన ఆర్గనైజేషన్ కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము,
ఎస్, మనం కూడా ఆర్గనైజేషన్కి అసెట్టే. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆర్గనైజేషన్కి అసెట్టే. మన ఆర్గనైజేషన్లో సమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా హార్డ్వేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, అవి కూడా అసెట్టే అన్నమాట ఆర్గనైజేషన్కి. ఓకే, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసుకునేది లేదా స్టోర్ చేసుకునేది అసెట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే, ఇంకొకసారి డెఫినేషన్ చూద్దాం. అసెట్ మేనేజ్మెంట్ monitors and maintains things of financial value to an entity or group. It may apply to both tangible assets such as buildings, computers, hardware or software, and to intangible concepts such as intellectual property and goodwill. Something that has intrinsic value to a person or an enterprise. ఓకే, మన ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఒక పర్సన్ కానీ అది వాల్యుబుల్ అనిపించిందంటే దాన్ని అసెట్ మేనేజ్మెంట్లో మనం స్టోర్ చేసేస్తాము. ఓకే, ద గోల్ ఆఫ్ అసెట్ మేనేజ్మెంట్ ఈస్ టు ఎఫెక్టివ్లీ డాక్యుమెంట్ అండ్ అసెట్ త్రూ అవుట్ ఇట్స్ యూజబుల్ లైఫ్. అసెట్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, అక్వైరింగ్, డిప్లాయింగ్, మేనేజింగ్ అండ్ డిపోజింగ్ ఆఫ్ అసెట్స్ ఇన్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ వే. ఓకే అండి, ఇది అసెట్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. ఎంటైర్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఓవరాల్గా ITSM గురించి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. ఓకే, చెప్తాను. సో మనం ఈ రోజు తోటి ITSM కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, ఇది వచ్చేసి థియరీ పార్ట్ అండి. జస్ట్ ఏంటంటే మీరు ప్రాసెస్ ITSM ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఇది సరిపోతుంది. ఓకేనా, లైక్ ఎలా అంటే అండి, ఇది సపరేట్ థియరీ కాన్సెప్ట్ అనమాట. రేపటి నుంచి మనము యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్లోకి స్టార్ట్ అయిపోతాము. ఓకే, రేపటి నుంచి యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఇది విన్నా వినకపోయినా, లైక్ ITSM విన్నా వినకపోయినా, లైక్ ఈవెన్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఎవరైనా ఓకే, రేపటి నుంచి జాయిన్ అయినా సరిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో యూజ్ కేసెస్, ఇన్సిడెంట్ అన్నాం, ప్రాబ్లం అన్నాం, చేంజ్ అన్నాం, ఇవన్నీ మళ్ళీ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ నుంచి డెవలప్మెంట్ అయిపోయేంత వరకు మళ్ళీ వీటి మీదే డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఇన్సిడెంట్ ఫామ్లో ఈ ఫీల్డ్ యాడ్ చేయి, లేకపోతే ఇక్కడ అప్రూవల్ యాడ్ చేయి, లేకపోతే ఇక్కడ నాలెడ్జ్ ఆర్టికల్లో ఈ వ్యాలిడ్ టు డేట్ చేంజ్ అయ్యి ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సేమ్ మీకు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ నుంచి కంటిన్యూ చేయాలన్నా కూడా సరిపోతుంది అన్నమాట. ఇది నేర్చుకోకపోయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ మీకు వస్తుంది డే టు డే మన క్లాసెస్లో వీటి గురించి మళ్ళీ డిస్కషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. లైక్ అటెండెన్స్ అయితే తీసుకున్నానండి. 1 minute.